अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। అనుభవం అడుగుతున్నాడు వాడు. నాకు ఈ అనుభవం ఎలా వస్తుంది అంటున్నాడు కదా. కృష్ణ పరమాత్మ గీతలో ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే అర్జునుడికి చెప్తూ, అర్జున ఇది చాలా రహస్యమైనది. చాలా రహస్యమైనది అంటే అర్థం ఏమిటంటే, మనం రహస్యం అంటే ఎవరికి చెప్పవాకు అని చెప్తాం. అది మన దృష్టిలో రహస్యం కాదు. కృష్ణ పరమాత్మ దృష్టిలో ఏంటంటే రహస్యం అంటే ఒకడికి చెప్పడానికి వీల్లేనిది అని అర్థం, ఇంకోడికి చెప్పడానికి వీల్లేదు. మరి అదేమిటయ్యా అంటే అది నీకు మాత్రమే తెలిసేది. రహస్యం అంటే అర్థం అది. ఇది రహస్యము అని చెప్పినప్పుడు అంటే రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పడానికి వీలు కానటువంటి దాన్నే రహస్యం అన్నారు. మరి అదేమిటి అంటే ఎవరికి వాడికి అది అర్థం అవ్వాలి కదా. నీకు అర్థమైతే దాన్ని అనుభవం అంటాం, దాన్ని నువ్వు ఇంకొకటి చెప్పలేవు కదా. కానీ భగవద్గీత ఇన్నిసార్లు మనమే చదువుకున్నాం, ఎంతమందో భగవద్గీత మీద లెక్చర్స్ ఇచ్చారు. ఇది గుహ్యతమం శాస్త్రం అని ఎందుకన్నాడు పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే ఇది ఎవడికి వాడికి అనుభూతి అయితే తప్ప ఇది అర్థం కాదు కదా. పదము పదార్థము అని రెండు ఉన్నాయి. ఒకటి పదము అంటే పైకి కనిపించేటువంటి కొన్ని అక్షరాల సముదాయం కదా. దాంతో స్ఫురించే అర్థం వేరు. స్ఫురించేది నీకే స్ఫురించాలి, ఎందుకంటే స్ఫురణ నీ దగ్గర ఉంది. స్ఫురణ అంటే ఏమిటి? దాన్ని గ్రహించేటువంటి జ్ఞానము నీ దగ్గర ఉంది. మరి నా దగ్గర ఉంటే నాకు తెలియాలి కదండి అంటే నీ దగ్గర ఉన్న జ్ఞానము ప్రజ్ఞ కాదు, అది నీకు తెలియదు. నీకు జ్ఞానం ఎట్లా ఉందో ప్రజ్ఞ ఎట్లా ఉందో రెండు నీ దగ్గర ఎట్లా ఉన్నాయో, ఒకటి తెలియకుండా ఒకటి ఎట్లా ఉందో అది నువ్వు తెలుసుకోవాలి. నీ సాధన అంటే అదే. సాధన అంటే ఏమిటి? నా దగ్గర జ్ఞానం ఉంది కదా, నాకు చదువు వచ్చు కదా. నాకు చదువు వచ్చినప్పుడు మీరు అదే భాషలో చెప్తున్నప్పుడు నాకు ఎందుకు అర్థం కాదు? అది నీ క్వశ్చన్. మీరు మాట్లాడుతున్న భాష నాకు వచ్చు, ఎరా నీకు తెలుగు వచ్చా అంటాను, నాకు వచ్చు. మరి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, మరి నీకెందుకు అర్థం కాలేదు? తెలుగు పదాలు వచ్చు నీకు, దాని అర్థం తెలియదు. అర్థం కూడా మీరు చెప్తున్నారు కదా అండి, నేను చెప్పే అర్థం రహస్యం కాదు. నేను పదానికి అర్థం చెప్తున్నా కానీ కదా. మీరు చూడండి, మనకి చిన్నప్పుడు తెలుగు టీచర్ మన క్లాస్లో ఒక పద్యం చెప్పి ఆ పద్యానికి ముందు పద విభజన చేస్తాడు, ప్రతి పదానికి అర్థం చెప్తాడు. చెప్పాడు కదా, మళ్ళీ దాని తర్వాత దీనికి భావము అని ఒకటి చెప్తాడు కదా.
ఎందుకు పద్యానికి అర్థం చెప్పిన తర్వాత మళ్ళీ భావం ఎందుకు చెప్పాలి? ప్రతి పదానికి చెప్పావు కదా, ప్రతిపదార్థం అనే దాని పేరు. ప్రతిపదార్థం చెప్పిన తర్వాత మళ్ళీ భావం ఎందుకు చెప్తున్నాడు? భావం అంటే ఏమిటి? పదాల అర్థం వల్ల నీకు అర్థం కాదురా నాయన, ఏ భావంతో ఇది చెప్పాడో ఆ భావం నీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే నీకు అనుభవం కావాలి, అప్పుడే ఇది నీకు తెలుస్తుంది. తెలిసిందా? ఇది గుహ్యతమం శాస్త్రం. అందుకని అద్వైతం ఎవరన్నా ఏమన్నా చెప్తున్నా అదేం బ్రహ్మ విద్యనా అంటారు. అంటే బ్రహ్మ విద్య చాలా కష్టము అని అర్థం. అది అర్థం కాదు. ఎందుకని? అది నీకు అర్థం కావాల్సింది. మిగిలినవి ఏమన్నా అయితే, మా క్లాసులో ఎవడో చాలా తెలివి గలవాడు ఉన్నాడు, వాడు టీచర్ చెప్పింది చెప్పినట్టు రాస్తాడు అనుకో, వాడికి అర్థమైనా కాకపోయినా ఏకసంతాగ్రాహి, వాడికి బాగా అర్థమైపోతుంది, వాడు రాస్తూ ఉంటాడు. వాడిది నేను పక్కన కూర్చొని కాపీ కొట్టాను అనుకో, నాది కూడా, నా పేపర్ కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే కాపీ కొట్టేవాడు ఎవడు చూడనప్పుడు కదా. నేను ఆ తెలివి గలవాడిని, మరి అవే నా పేపర్ కూడా అంతే రాశారు కదా, అప్పుడు ఆ టీచర్ నాకు అన్ని మార్కులు వెయ్యాలి కదా. వాడు వెయ్యడు. ఎందుకు వెయ్యడు? ఆ టీచర్కి తెలుసు వాడు తెలివి గలవాడు, వీడు తెలివి తక్కువ వాడు, వీడికి అన్ని రాయగలిగిన శక్తి వీడికి ఎక్కడి నుంచి వచ్చింది. అందుకని వీడిని లేపి, ఒరే ఈ ప్రశ్నకి నువ్వు ఆన్సర్ నాకు చెప్పరా, నువ్వు రాసావు కదా అని అడుగుతాడు. వాడు చెప్పలేకపోతాడు. ఇది కూడా అలాంటిది. ఎక్కడైనా బ్రహ్మ విద్యని విని ఏకసంతాగ్రాహివేమో, నువ్వు యాజ్ ఇట్ ఈజ్ వాడు ఏం చెప్పాడో నువ్వు చెప్పగలవేమో, కానీ అది నీకు గనక భావం అర్థం కాకపోతే కదా, నీకు అది చదువుకున్నా అది ప్రయోజనం లేదు. అందుకని నువ్వు ఎవరికి ఇది రహస్యం అర్జున అని ఎందుకు అన్నాడంటే, ఇది ఎందుకు రహస్యం అన్నాడంటే, ఇది అంత ఈజీగా కాపీ కొట్టడానికి వీలయ్యేది కాదు. నువ్వేం చేస్తావో ఆలోచించుకో. అంటే కష్టపడి దీన్ని నువ్వు అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. అది అడుగుతున్నాడు వాడు. ఆ అనుభవం నాకెలా వస్తుంది? నీకెలా వస్తుందంటే, ముందు గురువు ఏం చెయ్యాలి? శాస్త్రం, ప్రమాణం, సిద్ధాంతం చెప్పాలి. సిద్ధాంతం ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని నీకు ఒక దృష్టాంతంతో చెప్పాలి, దాన్ని తర్కంతో సమర్థించాలి. అందుకని హేతువాదం, దృష్టాంతం అనే రెండు కావాలి. ఆ రెండిటితో దీన్ని నీకు అర్థం చేయించాలి. ఇప్పుడు నీకు అర్థం చేయించడానికి నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం చెప్పా, అది దృష్టాంతం కదా. అది హేతువాదం ఏమిటి అంటే, ఆ టీచర్ ప్రతిపదానికి అర్థం చెప్పిన తర్వాత కూడా నీకెందుకు మళ్ళీ భావం చెప్పాడు కదా, నువ్వు ఆలోచించలేదు, నిన్ను ఆలోచించమంటున్నాడు. అట్లా తర్కంలో నీవు ఆలోచించే శక్తి నీకు పెరుగుతుంది. దాని తర్వాత నువ్వేం చేస్తావంటే, దృష్టాంతం ఫ్రమ్ నోన్, నీకు తెలిసిన విషయంతో ఆ తెలియని విషయాన్ని పట్టుకోవడానికి నీ మనస్సు ప్రయత్నిస్తుంది. దాన్ని అనుభవము అంటారు. అంటే అనుభవం ఊరికే రాదు కదా. ఎవడికి వాడికి ఒక్కసారి అనుభవం వస్తే, మాకు అప్పుడెప్పుడో సమాధి వచ్చిందండి, ఇంకా అది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని మీరు అడిగితే, అనుభవం ఒక్కసారి వస్తే అది ఇంకా పోయేది కాదు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. చాలా చిన్నప్పుడు నా కొడుకు చిన్న 1 సంవత్సరం పిల్లవాడు, మేము కట్టెలతో వంట చేసుకునేవాళ్ళం. గ్యాస్ పొయ్యిలు అవి లేవు, కర్రలు పెట్టి పొయ్యి పెట్టి ఆ పొయ్యిలో వంట చేసుకోవాలి. ఆ పొయ్యిలో నుంచి కొన్ని బొగ్గులు వస్తాయి. ఆ బొగ్గులు ఒక కుంపటి అనే దాంట్లో పోసి, పొయ్యిలో కట్టెలు కాలుతున్న బొగ్గు అది వేసి బ్యాక్ యార్డ్లో పెట్టి వస్తాం. దాంట్లో పప్పు, కందిపప్పు పోసి ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి మూత పెట్టేస్తే అది ఈ వంటంతా అయ్యేప్పటికి అక్కడ ఉడుకుతుంది. అంటే కుంపటి, ఆ కుంపటిలో బొగ్గులు ఉంటాయి. ఆ బొగ్గులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ కట్టెల బొగ్గులే.
బొగ్గులు కూడా ఉంటాయి, కానీ ఈ కట్టెల బొగ్గులే వేసి బయట పెడతాం, అది ఉడుకుతుంది. ఈ పిల్లవాడు మాటకు ముందు ఆ కుంపడి దగ్గరికి పోయేవాడు, అది బ్యాక్ యార్డ్ లో ఉంటుంది. ఇక్కడ వంట ఇంట్లో నేను ఉంటాను కదా, ఈ కట్టెలు ఈ వంట చేసుకోవాలి, వాడిని వంటింట్లోకి తేవడానికి వీల్లేదు. ఆ సంవత్సరం పిల్లవాడు గబగబా నడుచుకుంటూ పోతాడు, వాడు ఎక్కడ ఆ కుంపటి దగ్గరికి పోతాడో అని వాడిని లాక్కు రావాలి. వాడిని లాక్కు వస్తూ ఉండేదాన్ని. ఎన్నిసార్లు రాది కాలుతుంది వెళ్ళకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా ఆ 1 సంవత్సరం పిల్లవాడికి తెలిసేది కాదు. ఒకరోజు వాడు వెళ్ళి గబుక్కున ఈ కుంపటి ఇట్లా పట్టుకొని వచ్చాడు. ఇట్లా పట్టుకున్నాడు, ఈ 2 చేతులు కాలిపోయింది. ఈ చేతులు ఇట్లా కుంపటి లేపితే ఏమవుతుంది, 2 చేతులు కాళ్ళనే వదిలేశాడు. పప్పు కూడా పోకుండా వదిలేశాడు. అంటే వాడి కాలంగానే వదిలేసి ఉంటాడు. తర్వాత ఆ కుంపటిని పని మనిషి తోమి పెట్టినప్పుడు కూడా వాడు ఆ కుంపటి అది కాతుంది అని చెప్పేవాడు. అది కాతుంది అంటే మాటలు కూడా రావు. నేను మీకు నా కొడుకుని చెప్పటంలే, ఒక్కసారి అనుభవం అయితే ఎన్నిసార్లు నేను చెప్పాను, ఆయన అక్కడికి పోతే కాలుతుంది, అది నిప్పు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎలా కూర్చోదాన్ని ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలే. చివరికి ఏం చేశాడు, అది పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చినప్పుడు వాడికి గాలింది. ఇంకా అది చల్లగా ఉన్నా కూడా అది కాలుతుంది అని వాడికి తెలిసింది. ఇది ఏమిటంటే ఇది అనుభవం. ఎవడి చేతికి వాడికి కాలితే అది ఫర్ ఎవర్ గుర్తుంటుంది కదా. అది ఆ కుంపటి చల్లారిపోయినా అది గుర్తుంటుంది. అర్థమైందా? మాకు సమాధి వచ్చింది అని మీరు మాట్లాడుతుంటే ఒక్కసారి కాలితే ఆ సంవత్సరం పిల్లవాడికి కూడా దాన్ని చూసినప్పుడల్లా అది కాలుతుంది అనే గుర్తు ఎట్లా ఉందో నీకు కూడా అట్లా గుర్తుంటుంది. మరి మాకు సమాధి వచ్చింది, మాకు రాలేదమ్మా, మాకు తెలియటం లేదు అంటే ఏమని చెప్పను? మీకు సమాధి వచ్చిందన్నా రాలేదని చెప్పను. అర్థం చేసుకోండిరా, నేను ఈ సంగతి అందుకు చెప్తున్నా కదా. ఒక్కసారి కాలితే ఆ కాలిద్నే నీకు అది భౌతికమైన విషయం, అది నీకు గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండదు? ఒకసారి అహం బ్రహ్మాస్మి అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత, అంటే నువ్వు నాకు అహం బ్రహ్మాస్మి అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను కూడా బ్రహ్మని. ఒకప్పుడు అట్లనే ఉండేది. సావిత్రమ్మ తీసుకొస్తుండేది ఒక్కొక్కళ్ళని, అమ్మ వీళ్ళకి కూడా సమాధి వచ్చింది, వీళ్ళకి కూడా సమాధి వచ్చిందని. వాళ్ళకి సమాధి వచ్చిందో రాలేదో నేను చూడలే కదా. అందరూ వచ్చింది అంటున్నారు. మరి వాళ్ళకి వస్తే అనుభవం రావాలి. మరి రాలేదంటే మనకు వచ్చింది ఏమిటా అని ఎవరికి వాడు విచారించుకోవాలి. నీకు వచ్చిందైతే చెప్పా కదా, వాడు కాలిందైతే ఆ పిల్లవాడు నిప్పు కాలుతుంది అని వాడు ఏమన్నా తెలుసా? వాడికి తెలియదు కదా. అంటే కాలింది, తెలియక్కర్లే. ఇది కూడా అంతే, బ్రహ్మ విద్య నీకు తెలియక్కర్లే, నీకు అనుభవం కావాలి. ఆ అనుభవాన్ని ఎట్లా సంపాదించాలి అని మాత్రమే చెప్పగలం కానీ అనుభవం నీకే రావాలి. నేను చెప్తున్నా, అందుకే ప్రబోధ సమయే చెప్తున్నప్పుడే నీకు అనుభవం రావాలి. అంటే వాడికి కాలుతుంది అని నేను చెప్పినప్పుడే ఆ కాలేదేమిటో వాడికి తెలియాలి. ఆ జ్ఞానం వాడికి లేదు కాబట్టి ముట్టుకొని చూసి కాలింది అనుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వినండి, ఇది గుహ్యతమం అని అందుకన్నాడు కృష్ణ పరమాత్మ. చాలా రహస్యం అర్జున. అంటే రహస్యం అంటే ఎవరికి చెప్పద్దు అని కాదు, ఇది చెప్పడానికి వీలు కానిది, నీకు మాత్రమే అర్థమయ్యేది. చెప్పాలని ప్రయత్నిస్తే మరి వాళ్ళందరూ చెప్పారు కదండి మీకు. అందుకే శంకర భగవత్పాదులు పెద్ద స్వామి కంచి స్వామి వచ్చినప్పుడు ఆయన నా గురుదేవులు దేహం చాలించారండి అని నేను అనగానే, అమ్మ దేహంతో ఉన్న గురువే చెప్పాలనుకుంటున్నావా అన్నారు. అంటే ఏమిటి? దేహం లేని గురువే చెప్తాడు అని. దేహంతో ఉండి డైరెక్ట్ గా మీరు విన్నవాడు కాదు చెప్పేది. వీడు ఏం సహాయం చేస్తాడంటే వీడు హేతువాదం దృష్టాంతం చెప్పి నీకు దాన్ని చూపిస్తాడు. దాన్ని ఏమంటారంటే శాఖా చంక్రమణ న్యాయం అంటారు. శాఖా చంక్రమణ న్యాయం అంటే విధియ నాడు పాడ్యమి నాడే ఒక చంద్రుడు వస్తాడు, కానీ మనకు అస్సలు కనపడడు.
ఏమ్మా ఆ ఆ చంద్రుడు కనపడాలి అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఒరే ఆ చెట్టు చూడరా, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంది చూడరా, ఆ పక్కన ఉన్న కొమ్మ, ఆ కొమ్మ మీది నుంచి చూస్తే ఆ కొమ్మ కాదు నీకు అక్కడ, ఆ కొమ్మ మీది నుంచి చూస్తే అట్లాగే చూడు, పక్కన చూడవాకు, అటు ఇటు చూడవాకు. శాఖ సంక్రమణం అంటే దాంట్లో నుంచి నువ్వు చూసినట్టయితే చంద్రుడు అక్కడ కనపడతాడురా. అక్కడ చంద్రుడు ఉన్నాడు అంటే చాలా చిన్న గీతలాగా ఉంటాడు, చంద్రుడు కనిపించడు ఎప్పుడు. ఆ విధియేనాడు కనిపించని చంద్రుడు తదియేనాడు తనకు తానే కనపడతాడట. విధియేనాడు చంద్రుడిని చూడాలంటే నీకు ఈ కష్టం. పాడ్యమి నాడు అసలే కనపడ్డా, అమావాస్య నాడు చంద్రుడు లేడా? ఉన్నాడు. మరి నీకెందుకు కనపడలేదు? సూర్యకాంతి చంద్రశిల మీద పడలేదు. సూర్యకాంతి చంద్రుడి మీద పడితేనే నీకు కనిపిస్తుంది. 16వ కళ అమాంతం అంటారు. అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడి లోపల ఉంటుందని. ఆ కాంతి పడకపోతే చంద్రుడు ఉన్నాడు కానీ వాడు కనిపించాడు. చంద్రుడు ఉన్నాడని మీరెట్టు చెప్తారండి అంటే, చంద్రుడు మనకు కనిపించే చంద్రుడు ఇట్టు ఉంటాడు కదా, చంద్రుడు రేఖామాత్రంగా ఉంటాడు. నిజంగా చంద్రుడు ఎవరంటే వాడి తర్వాత కూడా ఒక నల్ల గుంటు ఉంటుంది చూడండి, వాడు చంద్రుడు. మరి వాడు ఎందుకు నాకు కనపడలేదండి? ఈ చిన్న రేఖ కనపడుతోంది అంటే విధియేనాడు ఒక రేఖ, తదియేనాడు ఇంకో రేఖ, చవితి నాడు ఇంకో రేఖ, అట్లా కొంచెం చంద్రుడు పెరుగుతూ వస్తాడు. ఆ చంద్రుడు నాకు ఎందుకు కనిపించటం లేదు అంటే, సూర్యకాంతి రోజు కొంత మాత్రమే చంద్రుడి మీద పడుతుంది. ఆ పడ్డప్పుడు మాత్రమే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనకు చంద్రుడిలాగా కనపడుతోంది. ఆ కాంతే వెన్నెల. అంటే మనకు వెన్నెల అనే పేరుతో వస్తున్నది ఎవరు? సూర్యకాంతే. సూర్యకాంతి అయితే మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే అది వేడి, అది వెలుతురు కదా. సూర్యుడి దగ్గర కాసేపు నుంచోండి, చంద్రుడి దగ్గర నుంచోండి, పున్నమి వెన్నెలైనా చంద్రుడి దగ్గర కూర్చోండి, మనకేం కాదు. అది సూర్యకాంతే. ఎందుకని అట్లా జరిగింది అంటే, సూర్యకాంతి అంత ఉష్ణము, అంత వెలుతురు కదా, చాలా వెలుతురు, కంటితో చూడగలమా? సరే, కన్ను కాస్త పోతుంది. సూర్యుడిని డైరెక్ట్ గా చూడాలంటే బాలసూర్యుడిని చూడొచ్చు. బాలసూర్యుడు అంటే ఉదయంగా చిన్నవాడుగా ఉన్న సూర్యుడిని చూడొచ్చు. ఆ సూర్యుడు చంద్రుడి మీద పడ్డ కాంతి దీన్ని ప్రతిబింబం, దాన్ని బింబం అన్నారు. మీరు బింబం ప్రతిబింబం తెలుసుకోవాలంటే సూర్యబింబం కదా, దాని నుంచి వచ్చింది ప్రతిబింబం. ప్రతిబింబంలో ఏముంటుందంటే వెలుతురు ఉంటుంది, ఆ వెలుతురు ఉండదు కదా. అది అదే చంద్రుడికి స్వయం ప్రకాశత్వం లేదు, సూర్యుడికే ప్రకాశత్వం. ఆత్మ గురించి ఏం చెప్తున్నాడంటే, నద్భాసయతే సూర్య న చంద్రో న పావక. సూర్యకాంతి, నీకు అగ్ని ఉంది, అగ్ని కూడా కాలుతుంది కదా. ఆ అగ్నిలో, సూర్యకాంతిలో ఉండే ఆ తాపం అగ్నిలో కూడా ఉంది, చంద్రుల్లో లేదు. ఎందుకని అంటే చంద్రకాంత శిల, అది ఒక రాయి లాంటిది. ఇప్పుడు కనుక సైంటిస్టులు కనుక్కుంటున్నారు కదా, ఆ రాయిలో ఏముంది, అది రాయి. ఆ రాయి మీద ఈ కాంతి పడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది ప్రతిబింబిస్తుంది, అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఆ కాంతిలో మనం అంతసేపు ఉండగలిగినా కూడా మనకేం కష్టం అనిపించదు. అయితే సూర్యకాంతి అంత తీక్షణంగా నీకు కనిపించదు. అర్థమైందా? ఇప్పుడు మన శరీరంలో ఉన్నదేమిటో ఇప్పుడు చెప్తా. మన శరీరంలో కూడా ఒక అహర్నాథుడు, హిమాంశు, పుమాన్, మన దగ్గర ముగ్గురు ఉన్నాం. అహర్నాథుడు అంటే అహస్ అంటే పగలు, పగలుకు నాథుడు ఎవడు అంటే సూర్యుడు. అటువంటి అహర్నాథుడు మన దగ్గర ఎవడున్నాడంటే మన బుద్ధి. ఆ బుద్ధి అనేది చాలా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి ఎందుకు ప్రకాశిస్తోందండి అంటే, డైరెక్ట్ గా పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం బుద్ధి మీద పడుతుంది.
బుద్ధి మీదే ఎందుకు పడాలండి? మనస్సు మీద కూడా పడచ్చు కదా, కంటి మీద, ఇంద్రియాల మీద కూడా పడచ్చు కదా. సూర్యకాంతి మన ఇంట్లో అన్నిటి మీద పడుతున్నది కదా. మరి ఇది బుద్ధి మీదే పడుతుందని మీరు ఎందుకు అంటున్నారు అంటే, ఏమక్కర్లేదు నాయన. మీ ఇంట్లో మీ గదిలో సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి కదా, మంచాలు ఉంటాయి, అద్దం కూడా ఉంటుంది కదా. ఒక అద్దం ఉంటుందా ఉండదా? డ్రెస్సింగ్ మిర్రర్. మీరు వెళ్ళగానే ఒక లైట్ వేయండి, గదిలోకి వెళ్ళగానే ఒక లైట్ వేయండి. ఆ లైట్ని పరమాత్మ అనుకోండి కాసేపు. ఇప్పుడు ఆ లైట్ వెలిగి ఏం చూపిస్తోంది అంటే, మీ సోఫాలు, మీ కుర్చీలు, మీ మంచాలు, ఆ ఇంట్లో ఉన్నవన్నీ, ఆ గోడకుంటే పటాలు, అది కూడా చూపిస్తుంది. లైట్ కాంతి అంటే, ఆ కాంతిని మేము విభూతి అన్నాం. అది వస్తువు. ఏది వస్తువు? లైట్ వేసాం. లైట్ వేయకముందు ఇవన్నీ వస్తువులు ఉన్నాయి, మనకు కనపడలే. లైట్ వేసిన తర్వాత ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ మీ మిర్రర్లో మాత్రం ఆ లైట్ యాజ్ ఇట్ ఈజ్ పడి ఇంకొక లైట్ లాగా నీకు కనిపిస్తుంది. ఎందుకు మిర్రర్లోనే ఎందుకు పడింది అంటే కదా, దానికి ప్రతిబింబించే శక్తి మిర్రర్ ఉంది. వీటికి దాంట్లో లయమయ్యే శక్తి ఉంది. కాంతిలో లయమవుతున్నాయి. కాంతిలో లయమైనాయి అంటే కాంతి వీటన్నిటినీ ఆక్రమించేసి కదా, దాని చుట్టూ కాంతి వచ్చేసింది కదా. ఎట్లా వచ్చింది? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. అట్లా వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కనపడుతున్నాయి, కానీ ఇవి రిఫ్లెక్ట్ చేయటంలా. అది అర్థం. ఆ లైట్ని అట్లనే పెడుతోంది. ఇప్పుడు మీరు ఈ లైట్కి కాకుండా ఈ లైట్లో, ఈ అద్దంలో లైట్లో మీరు అవన్నీ కూడా దాంట్లో ఎట్లా చూసారో అట్లా చూడగలరు కదా. మీకు ఆ అద్దంలో పడ్డ దీపం ఎట్లా కనిపిస్తుంది అంటానికి కదా, చిన్న పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, చిన్నప్పుడు ఆడుకునే ఒక 8-10 ఏళ్ల లోపల పిల్లలు, ఇంత పిల్లలుగా, వాళ్ళు ఒక అద్దం చేతిలో పట్టుకుని ఆ సూర్య బింబాన్ని ఈ అద్దంలో పట్టి ఇట్లా తిప్పుతూ ఉంటారు. చూసారా? అంటే ఈ అద్దంలో పడ్డ సూర్యుడు మన గదిలో దాకా రాగలడు. చిన్న కన్నంలో నుంచి కూడా గదిలోకి రాగలడు. అద్దంలో పడ్డ సూర్యుడి కాంతి గదిలో కాంతిగా కనిపిస్తుంది. అవునా కాదా? చూడండి కదా. అట్లాంటి కాంతి, పరమాత్మ కాంతి నీ బుద్ధి దర్పణం మీద పడ్డది. అది నీ మనస్సు అనే దాని మీద ఒక్కొక్క రేఖ పడుతుంది. మనస్సు చంద్రుడు, అందుకే చంద్రమా మనసో జాత. చంద్రమా మనసో జాత అంటే చంద్రుడిలో నుంచి నీ మనస్సు వచ్చింది. చంద్రుడిలో నుంచి కాదు, చంద్రుడి వంటిది. ఏమ్మా చంద్రుడి వంటిది అంటానికి ఏం చెప్పాడు దక్షిణామూర్తి? నీ దగ్గర అహర్నాథో హిమాంశు. హిమాంశు అంటే చంద్రుడు, మంచు అంశగా కలవాడు అని, అంటే చల్లగా ఉండేవాడు అని అర్థం. మనస్సు చల్లగా ఉండాల్సింది. దాని లక్షణం ఏమిటి? మనస్సు చల్లగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే, మన ఈర్ష్య, మన అసూయ, మన ద్వేషము నిజంగా మనస్సుకు చల్లదనమే దాని వ్యవహారం కదా. కానీ మన మనస్సు చల్లగా ఉండదు. ఎట్లా ఉంటుంది? వేడెక్కిపోయి ఉంటుంది. అది వేడెక్కిందని నీకెట్లా తెలుస్తుంది? మనస్సే ఇండికేట్ చేస్తోంది నీ ముఖం మీద కదా. అందుకని వాడేమంటాడంటే, ఇట్లాంటి ఏడు మొహాలు ఎందుకు గృహంలో తీసి మళ్ళీ అటువంటి ముఖాన్నే చూపించాలని ఆ కెమెరామెన్ స్మైల్ అంటాడు. స్మైల్ అంటే ఇట్లా పళ్ళు పెడుతున్నావు, కానీ నిజంగా నీ మనస్సు కనుక ప్రశాంతంగా ఉంటే నీ ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ఉండటంలే ఆ మనస్సును మనం ఏం చేస్తున్నామంటే, జాగ్రత్తగా వినండి, సవికల్పమైన మనస్సు అంటే ఏం చేసావంటే, మనస్సు ప్రశాంతంగా ఉంది. ఎట్లా ఉందండి అంటే, మీకు ఇప్పుడు మీ మనస్సును చూపిస్తా కదా.
మీదే ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఏం ఆలోచించవాకండి, మీ మనసు ప్రశాంతంగా ఉంది. ఒక థాట్ వచ్చింది, మీకు ఏదో ఒక ఆలోచన వచ్చిందని మీకే తెలుసు కదా, వెంటనే మీ మనస్సులో అలజడి ప్రారంభమైంది. అది ఎట్లా దృష్టాంతం చెప్పాలి కదా, ప్రధానికి దృష్టాంతం చెప్తేనే నీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడైనా ఒక కొలను చూడండి, కొలం ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నీళ్లు కదలవు కదా. అవి చూడడానికి వెళ్ళిన వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చాలా చెడ్డవాళ్ళం కదా, ఒక చిన్న రాయి తీసుకుని ఆ నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి కదా, వాటిల్లో రాయి వేయమని నీకెవడు చెప్పాడు. అట్లాగే గడ్డిలో కూర్చోబెడతాం మేము పిల్లల్ని. మామూలుగా ఫ్లాగ్ హాస్టింగ్ కి అక్కడికి వచ్చినప్పుడు మేము స్పీచ్లు ఇస్తూ ఉంటే వాళ్ళు పాపం కూర్చోవాలి కదా, నిలబడి ఎట్లా వింటారు అని ఆ ఫ్లాగ్ హాస్ట్ చేసిన తర్వాత కూర్చోబెడతారు. ఈ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు వింటాని కోసం. వాళ్ళు వింటున్నారో లేదో మాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న గడ్డిని మాత్రం ఇట్లా ఇట్లా పీకుతుంది. ఎందుకు గడ్డి పీకాలి? అరే చేశారా చేయలేదా మీరందరూ? ఎవరికి వాడు ఆలోచించుకోండిరా, మీకే తెలుస్తుంది. అట్లా కొలంలో ఒక రాయి విసిరేస్తాం. గడ్డి పీకేది ఇక్కడ సమస్య కాదు, మీకు గుర్తు చేయటం కోసం. మనం ఊరుకోము, మన మనస్సు ప్రశాంతంగా ఉండనీయకుండా దాన్ని ఏం చేస్తున్నాం నువ్వు చెప్తున్నా. ఒక చిన్న రాయి తీసి ఆ కొలంలో విసిరాం. ప్రశాంతంగా ఉన్న కొలంలో ఏమవుతుందంటే ఒక సున్నాలు వస్తాయి. నువ్వు వేసే రాయి ఎంత బలంగా ఉంటే, చిన్న రాయి వేసాను అనుకో, చిన్న రౌండ్స్ వచ్చి కొంత దూరం వచ్చి ఆగిపోతాయి. నేను ఒక పెద్ద బండ వేసాను అనుకో, ఇంకా నా బండ విసిరి నీళ్ళల్లో పడేసాను అనుకో, వెంటనే అంత భాగం నీళ్లు పైకి వస్తాయి. ఆర్కిమిడీస్ అదే కదా, అంత భాగం నీళ్లు పైకి వస్తాయి. అంటే పొలంలో నీళ్లు, కొలను ప్రశాంతంగా ఉన్న కొలను ఎందుకు అట్లా పైకి లేచింది? రాయి బరువు. సైంటిస్టులు అదే కదా కనుక్కునేది. సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో ఏముందో దాని మీద మాట్లాడతారు. అద్వైత ఏం చేస్తారంటే ప్రపంచానికి అవతల ఏముందో వాడు అక్కడి నుంచి మాట్లాడతారు. అది వాడి గ్రేట్నెస్. అందుకే అన్ని సబ్జెక్టుల కంటే ఇది చాలా గొప్పది. అందుకే బ్రహ్మ విద్యనా అన్నారు. అర్థమైందా? పెద్ద రాయి వేసేసామనుకో ఏమవుతుంది? ఆ ఈసారి మీకు ఏదైనా ఆలోచన రాగానే ప్రశాంతమైన పొలంలో రాయి వేస్తున్నాను, వేసే రాయి చిన్నదా పెద్దదా ఆలోచించు. పెద్ద రాయి వేస్తే మనస్సు అలజడిగా ఉంటుంది కదా. అప్పుడు మీరేమంటారంటే నా మనస్సు బాధపడుతోంది. ఎందుకు బాధపడుతోంది? నువ్వు బాధ పెట్టావు. అంతకుముందు ప్రశాంతంగా ఉంది. అది నీ ఆలోచన రాకముందు నీ మనస్సు ఎట్లా ఉంది? నీ ఆలోచన ఒకటి వచ్చింది, దాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. దాని గురించే అంటే ఏమిటి? నీకు ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో ఇచ్చ కదా, అది ఇచ్చ వచ్చిందన్నమాట. ఇచ్చ అనే రాయి పడేసావు, దాంట్లో మనస్సు మీద ఏం చేశావు? ఇచ్చ అనే రాయి పడేశావు. ఆ తర్వాత అది ఏం చేస్తుంది? ఇచ్ఛాశక్తి కాస్త జ్ఞానశక్తికి రెఫర్ చేస్తుంది. అమ్మా నువ్వు చూసుకో మిగిలింది. అంటే ఈ ఆలోచనని ఎట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలి, నేను దీన్ని చెయ్యాలి అని అంటే మనస్సు ఇప్పుడు వికల్పమైంది కదా. అంటే అంతకుముందు ప్రశాంతంగా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అది వికల్పమైంది. అంటే ఇంకా ప్రశాంతత ఉండదు దానికి. ఎప్పటి వరకు ఉండదు? కొలనులో అయితే ఆ రాయి ఎంత ఫోర్స్ ఉందో, ఆ రాయి ఫోర్స్ ఎంత వరకు వెళ్ళిందో అంతవరకు అయిపోయినాక ఇంకా ఆగిపోతుంది. కొంతసేపటికి పొలంలో అటువంటి అవి ఆ రౌండ్స్ రావు. ఆ రౌండ్సే గుర్తుపెట్టుకుంటారా? అదే అలజడి మీ మనస్సులో కదా. లేకపోతే ఎందుకు మనకు బాధ కలుగుతోందిరా? ఆలోచించు. అంటే నువ్వు దాన్ని కొని తెచ్చుకున్నావు, మనస్సులో అలజడిని కొని తెచ్చుకున్నావు. అప్పుడు నీ మనస్సు ఏమంటే సవికల్పమైన మనస్సు, వికల్పమైంది.
అసలు మనస్సు లక్షణం ఏమిటి? నిర్వికల్పం. దాని పేరు ఏమిటి? వికల్పం లేదు. ఆ వికల్పం లేని స్థితి నీకు తెలుసు. నాకెట్లా తెలుసండి? అరే నీకు వికల్పం వచ్చినప్పుడు తెలిసినప్పుడు అంతకు ముందు దీనికి ఇది ఉందా అని అనుకుంటే నీకు తెలీదా? నువ్వు అనుకోవు, నీ ఇదే అనుకుంటావు. రే వికల్పమైన నీకు తెలిసినప్పుడు కదా, నీ మనసు బాధపడుతున్నప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు అనుభవిస్తున్నావు కదా. మరి అనుభవించినప్పుడు అంతకు ముందు ఈ బాధ లేక ముందు, ఈ బాధ కలగక ముందు నా మనస్సు ఏమిట్రా అంటే అప్పుడు నాకేం లేదు కదా కదా. ఈ బాధ దేని వల్ల వస్తుందంటే ఒక్క ఆలోచన రావడం వల్ల. ఆ ఆలోచన ఒక రాయి వేశామనుకోండి మీ మనస్సులో కదా, ఆ నిర్వికల్పమైన మనస్సు అంటే ఇది సవికల్పమైన మనస్సు. ఒక్క మనస్సే కదా, ఒక మనస్సే నిర్వికల్పంగా ఉంది, సవికల్పంగా ఉంది. ఉందే అంటే అది ఎప్పుడూ నిర్వికల్పంగానే ఉంది. దాన్ని సవికల్పం ఎవడు చేశాడు? నువ్వు చేశావు. చేశావా? చేయలేదా? దాన్ని సవికల్పం చేసింది నీవు. దేంతో దాన్ని సవికల్పం చేశావు? ఒకటేదో నువ్వు ఆలోచించావు కదా, ఆ ఆలోచన బయట నుంచి వచ్చిందా, నీ లోపల పుట్టిందా? బయట నుంచి వచ్చింది. ఆలోచన నీ లోపల పుట్టలే. కష్టాలు నీకు బయట నుంచి వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చాయండి? ఎవరికైనా కష్టాలు వచ్చినాయిరా, ఆలోచించండి రా మీరే. ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించండి. ఈ ముగ్గురి వల్లే వస్తుంది కదా. నీకు ఆలోచనలే అసలు ఈ ముగ్గురి వల్లే వస్తాయి. ఈ ముగ్గురు లేకపోతే నీకు అసలు ఆలోచన ప్రశ్నే లేదు. నిన్ను ఎవడైనా వాడిని గురించి ఆలోచిస్తాడా? అస్సలు ఆలోచించండి కదా. మీరు కావాలంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చెప్తున్నా. మీరు ఒక బట్టల దుకాణానికి వెళ్ళండి. బట్టలు కొందామని వెళ్ళారు కదా. బట్టలు కొందామని వెళితే నువ్వు నీ భార్యకైనా కొంటావు, నీ కొడుకైనా కొంటావు, నీ కూతురికైనా కొంటావు. ఆ కొనేది కూడా ఎంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బుల్లో అంత మాత్రమే వాడిని అడుగుతావు. ఈ రేంజ్లో చూపించండి. ఎందుకు రేంజ్ ఎందుకు? నీకు నువ్వు బట్టలు కొట్టడానికి వెళ్ళా, వాడు బట్టలు చూపిస్తాడు, చూసి కొనుక్కోవచ్చు కదా. అంటే ఏముంది? రేంజ్ అడుగుతున్నా అంటే అర్థం ఏంటి? ధనం. అంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఈ మాట ఎవరు చెప్పారు? నీ మనస్సుకి డబ్బు లేదనే సంగతి సవికల్పం అయిపోయింది. అది నీ మనస్సు అంత నిమిషంలో అవుతుంది. అర్థమవుతుందా? అంతర్ముఖ సమారాధ్య అంటే ఇదే అర్థం. లోపలికి వెళ్ళి విచారిస్తే ఇవి తెలుస్తాయి. బయట ఎంత చదువుకున్నా ఇవి తెలియవు. ఏ చదువు కాదు ఇది. అవన్నీ కళలు, నువ్వు నేర్చుకునేవన్నీ. అందుకే కళాశాల. అవన్నీ కళలు. ఇది మాత్రం విద్య. విద్య ఏది? నీ లోపలికి వెళ్ళేది. అందుకే విశ్వవిద్యాలయం అంటారు యూనివర్సిటీస్ని. అంటే ఆ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు లోపలికి వెళ్ళి అటువంటి ఆలోచనలు చెయ్యాలరా. కళాశాల వరకు బయట చదివి చావు. నేను కళాశాలకు కూడా పోనండి, పాఠశాల చాలంటే పాఠశాలతో చావు అంతే. నీకు నేనేం ఉద్యోగాలు చేయాలా, ఊర్లు వెళ్ళాలా, నాకెందుకు ఇవన్నీ అంటే అంతర్ముఖ సమారాధ్య అమ్మవారు చెప్పేసింది. ఒరే లోపలికి వెళితే నేరా ఇవన్నీ తెలిసేది. అదేరా సాధన. అంతకంటే ఏం లేదు. నీ మనస్సు నువ్వు వెతుక్కో. నీ మనస్సును ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకంటే నీ మనస్సుతోనే. ఎందుకండి ఈ కష్టాలన్నీ అంటే నీకు అనుభవం ఇచ్చేది నీ మనస్సే. నీ బుద్ధి అనుభవం ఇవ్వదు. బుద్ధి అనుభవం ఇవ్వదంటే ఏమిటి? గదిలోకి వెళ్ళగానే వేసిన లైటు నీకేం అనుభవం ఇవ్వదు. ఏమిస్తోంది అంటే ఈ వస్తువులన్నీ ఉన్నాయిరా కదా. నువ్వు గదిలోకి వెళ్ళి లైట్ లేకుండా ఉంటే అవన్నీ మోకాళ్ళ కొట్టుకుని కింద పడి మూతి పళ్ళు విరగొట్టుకుని చస్తావురా. అందుకని ఈ వస్తువులు ఉన్నాయి, వీటిని చూసుకుంటూ పోరా అని చెప్తుంది. అంతవరకే. అందుకే విజ్ఞానం కోసం ధర్మం ఏమిటి?
విచక్షణ జ్ఞానం దానికి ఉంది, బుద్ధికి విచక్షణ ఉంది. ఎవరికైనా సరిగా ఆలోచించకుండా ఆ పని చేయకపోతే ఏమంటామంటే, ఒరే నీకు బుద్ధి లేదా, బుద్ధి లేదా అని ఒక్క మాట అని ఊరుకో. బుద్ధి జ్ఞానం అంటే బుద్ధిలో జ్ఞానం ఉంది. లైట్ వేసావు, లైట్ వెలుగుతోంది నీ కొంపలో. నీ కొంపలో అంటే నీ లోపల లైట్ వెలుగుతున్నా కూడా నువ్వు ఆ వస్తువులను చూడకుండా ఎడాపెడా తిరుగుతున్నావు కాబట్టి ఆ గదిలో, అంటే లైట్ ఉన్నా ప్రయోజనం లేదు, అంటే బుద్ధి ఉన్నా ప్రయోజనం లేదు. నేనేమి ఎడాపెడా తిరిగానండి, మరి తిరగకపోతే నీ మనసుకి కష్టాలు ఎందుకు వచ్చినాయిరా, ఈ బాధలు ఎందుకు వచ్చినాయిరా? అది ప్రశాంతంగా ఉంది కదా, అది ఉంది అని కూడా నీకు బుద్ధే చెప్పింది కదా. నీకు మనసు ఏంటో, నీకు మనసు ఉందా లేదా కదా. మనసు కష్టం వచ్చినప్పుడైనా ఉందని తెలుస్తుంది, అవునా రాదా? లేకపోతే మనసు ఉందని కూడా తెలియదు అసలు. బుద్ధెత్తు చేలో పడ్డట్టు, బుద్ధెత్తు చేలో పడితే ఏమని కదా. అది బుద్ధిది కాదనుకో, ఒరే ఈ పొలం కాపువాడు ఎవరన్నా వస్తారు, వాడి చేతిలో కర్ర పెట్టుకొని వస్తున్నారా, వచ్చి తలకాయ పడగొడతారా, వాడక్కడ చూడగానే నేను పక్కకు తప్పుకోవాలరా అని అన్నా అనుకుంటుంది. ఎవరు? కళ్ళున్న ఎద్దు. బుడ్డెద్దు చేలో పడితే ఏమవుతుంది? అమ్మ మీరు బ్రహ్మముని గురించి చెప్తారంటే బ్రహ్మము నువ్వేరా, నీ గురించే బ్రహ్మము చెప్పాలి. బ్రహ్మ విద్య అంటే అదే. ఎందుకంటే లేకపోతే పెద్దలందరూ మనకు అహం బ్రహ్మాస్మి అని ఎందుకు చెప్పారా? ఆ బ్రహ్మ నువ్వే, నీకు తెలియటంలే, అందుకని తెలియజెబుతున్నావు. అనుభవం నీకే రావాలి. వాడు అడిగాడు కదా, 98వ ప్రశ్న ఇదే, నాకు అనుభవం ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. పెద్దలు అందుకే ఏం చెప్పారు, బుద్ధి చేస్తుంది అని చెప్పలే, మనస్సు చేస్తుంది అని చెప్తున్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఒరే నాయన, నీ బంధానికి నీ మోక్షానికి నీ మనస్సే కారణం. ఎందుకు నీ మనస్సు కారణం అంటే, నీ మనస్సు నిర్వికల్పంలో ఉన్నట్లయితే అది ఈ పిచ్చి పనులు చెయ్యదు కదా. పిచ్చి పనులు చెయ్యదు అంటే, నీవు గనక ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ లైటు నీ మిర్రర్ మీద పడ్డది కదా, ఆ మిర్రర్ కాంతి ఏం చేస్తుంది, దాని ఎదుట ఉన్న దాన్ని ఇంకా కాస్త ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఈ దీపం కంటే ఆ దీపం ఎక్కువ చూపిస్తుంది. మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. ఈ అద్దము ఇక్కడ ఉంది, నా గదిలో అద్దం ఒక చోట ఉంటుంది కదా, డ్రెస్సింగ్ మిర్రర్, దానికి ఎదురుగా నేను నా బీరువా పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్ వేయగానే బీరువా కనపడుతుంది, ఆ లైట్ అద్దంలో కూడా పడుతుంది, అద్దంలో దాని ప్రతిబింబం పడుతుంది. ఈ అద్దంలో పడ్డ ప్రతిబింబం నేను బీరువా ఓపెన్ చేయగానే దాంట్లో ఏమేమి ఉన్నాయో ఈ లైట్ చూపిస్తుంది. చూపిస్తుందా? చూపిస్తుంది. అంటే ఆ లైట్ చూపించలేదా? ఆ లైట్ కంటే అది ఇప్పుడు అర్థమైందా? ఇదే బ్రహ్మ విద్య, ఇంకేం లేదు. ఇది అనుభవం. ఆ లైట్ కనపడుతుంది అన్నది మీ లోపల మీకు తెలిసిందే, నేను చెప్తే తెలుస్తుందా కదా. నేను సీన్ చూపిస్తున్నా మీకు కదా. మీకు మీకే కలిగితే దాన్ని అనుభవం అన్నారు. ఇప్పుడు వెంటనే మీకు ఇక్కడ బీరువా లేదు, బీరువాలో బట్టలు లేవు, గది లేదు, లైటు లేదు, కానీ ఇప్పుడు అనుభవం మీకు ఎట్లొచ్చింది? మీ లోపల ఒక బీరువాని, ఒక గదిని, అందులో వస్తువులని, ఒక డ్రెస్సింగ్ మిర్రర్ని, దాంట్లో పడ్డ లైట్ ని, అవి వేసి అద్దం మీద పడ్డట్టు ఇవన్నీ మీ మనస్సు మీకు చెప్పింది. అందుకని అర్జున, ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు. అనసూయవే అంటే అర్జున, నీ మనస్సుకు ఆల్రెడీ అసూయ లేకపోతే, అసూయ మీన్స్ దట్ ఒక స్టోన్ నువ్వు విసిరిన మనస్సు అయితే ఇది కనుక్కోలేదురా. ఏది కనుక్కోలేదు?
నువ్వు ఆల్రెడీ ఒక దాంతో బాధపడుతున్నావు అనుకోరా, బాధపడుతుంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అనుకో, నీకు ఇవన్నీ కనిపించి ఈ అనుభవం రాదు. అది ఈ అనుభవం నీకు రావాలి అంటే నీ మనస్సు నిర్వికల్పంగా ఉండాలి, అందుకని చెప్పాడు. అర్జునుడికి అసూయ లేదా? అసూయ లేకపోతే వాళ్ళందరిలోకి నన్నే ఫస్ట్ గా మీరు చూడాలండి అని చెప్పాడు కదా. వాడెవడో ఏకడవీడు, వాడు కూడా బాగా నేర్చుకున్నాడు, నీ దగ్గర మీ శిష్యుడేట, వాడికంటే నేనే గొప్పగా ఉండాలి అన్న అర్జునుడికి అసూయ లేదా? మరి అనసూయవే ఎట్లా సంబోధించాడు కృష్ణుడు అంటే వాడి మనస్సు వికల్పం పొందకుండా ఉంటేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. తెలిసిందా? భగవద్గీతలో అంత చిన్న చిన్న మాట కూడా అంత అర్థంతో ఉంటుంది. అట్లా ఊరికే భగవద్గీతను అట్లా పారాయణాలు చేయవాకండి. భగవద్గీతని ఒక్క శ్లోకమే నేర్చుకోండి. అందుకే అర్ధ శ్లోకంలో కూడా నీకు ఇది వస్తుంది అన్నాడు. భగవద్గీత గీతా మహత్యంలో ఏం చెప్పాడు? అర్ధ శ్లోకం చదువు, అర్ధ శ్లోకం నీకు అర్థమైనా కూడా ఇది తెలుస్తుంది అన్నాడు కదా. అంటే అర్ధ శ్లోకం చదవమన్నాడు కదా, నేను ఒక శ్లోకం ఎందుకు చదవాలి అని అనుకుంటే నీకు ఎందుకు చెప్పాడు అంటే పరమాత్మ ఇది అనుభవం అంటే ఇది. ఇప్పుడు మీకు అందరికీ అనుభవం అయింది. ఏం అనుభవం అయింది? మనస్సు అనేటువంటి దాని మీద పడ్డ కాంతి కదా, ఈ కాంతి కంటే అధిక కాంతిగా కనపడి నీకు వస్తువులను అర్థమయ్యేట్టు చేస్తుంది. ఆ మనస్సే అందుకని మనస్సు మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయం. నీ బంధానికి నీ మోక్షానికి, నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అంటున్నావు. ఆ పురోహితుడేమో మంత్రం చదువుతాడు, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఎట్లా సిద్ధిస్తుందిరా? ఊరికే మాట అనుకుంటే ధర్మం అర్థం కామం మోక్షం అన్నీ అయిపోతాయా? ఏందిరా నువ్వు చేసిన పని అంటే కేశవాయ స్వాహ నారాయణ అంటే 3 సార్లు నీళ్లు నోట్లో తాగి కదా నీ అడ్రస్ చెప్పి ఫలానా చోటు నుంచి పిలుస్తున్నానయ్యా జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ అడ్రస్ చెప్తున్నావు అంతే. ఎవరికి చెప్తున్నావో ఆ దేవుడి పేరు చెప్తున్నావు, పోస్ట్ కార్డు వేస్తున్నావు, వాటికి చేరాలి. కానీ పోస్ట్ కార్డు వేస్తున్నానని కూడా నువ్వు అనుకోవటల్లా. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ బాపనయ్య మంత్రం చెప్తున్నాడు, నేను వాడికి డబ్బులు ఇచ్చేయగలను కదా కదా అంతేనా అనుకుంటున్నది. మరి ఏం చెప్తున్నావు అంటే ఇది చేస్తే నాకు చాలా పుణ్యం వస్తుంది, అక్కడ టన్నుల పుణ్యం కొండ అక్కడ పెరుగుతుంటుంది. ఆలోచించండిరా కదా, ఎందుకు చేస్తున్నామో ఆలోచించండి. మేము గంగా తిరుపతికి పోయినామని కాదు, తిరుపతికి పోయినప్పుడు నీ మనస్సు సవికల్పంగా ఉందా లేదా? అస్సలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే నువ్వు తీసుకుపోయిన సామాన్లన్నీ చూసుకోవడమే సరిపోతుంది. పైగా ఒకరికి పోకుండా వీళ్ళందరినీ ఎంట పెట్టుకుపోయినావు కదా. మా ఆడపిల్లల్ని కూడా తీసుకుపోయినాను, ఆ ఆడపిల్లల్ని గౌరవిస్తున్నావో లేదో తెలియదు, ఆ అల్లుడు దానికి కోపం వస్తుందో లేదో తెలియదు కదా. వీళ్ళకందరికీ సరైన ఫెసిలిటీస్ ఇస్తున్నానా లేదా, వీళ్ళకి మంచి హోటల్ రూమ్లు బుక్ చేశానా, వీళ్ళకి ఫుడ్ పెడుతున్నానా, నిజంగా నీకు దేవుడి మీద ఉందా? ఉండదురా. మరి ఎందుకు పోతున్నావు అంటే పోవద్దని నేను చెప్పటంలే. ఏంట్రా నేను పోవద్దని చెప్పారా? ప్రతిదీ తనను తాను చూడలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అంతా మనసులో పెట్టుకోండి, ఇప్పుడు ఇది అర్థమవుతుంది. ప్రతిదీ తనను తాను చూడలేదు. మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్ లో నుంచి వేసిన వెళ్ళగానే స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగింది కదా, ఆ లైట్ తన్ని తాను చూడలేదు. చూడమను. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే నా ముఖాన్ని నేను చూడలేను. నా ముఖం ఎట్లుందో కదా, నల్లగా ఉందో తెల్లగా ఉందో కదా, మరి కోతి ముఖమో అట్లాంటివన్నీ, కోతి ముఖం ఉందో అవన్నీ నీ ముఖం ఎట్లుందో నీకు తెలియదు.
నీ ముఖాన్ని నువ్వు చూసుకోవాలంటే ఖచ్చితంగా నీకు అర్థం కావాలి. అర్థం లేకపోతే చూడడానికి వీల్లేదు. అట్లా బుద్ధి అనేది నా దగ్గర ఉన్నప్పటికీ ఉన్నది. ఏంటా నీకు బుద్ధి లేదా? ఎందుకు లేదు? ఉంది. ఉందని ఎట్లా చెప్తున్నావురా? నీ బుద్ధి ఉందని నువ్వు నాకు చెప్పు, చూపించు. అంటే ఏ పనైనా చేయాల్సి వచ్చినప్పుడు బాగా వినండి, మీ లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య. ఏ పనైనా నువ్వు తలపెట్టినప్పుడు నీ లోపలి నుంచి నీ మనసు చెప్తుంది ముందు, నీ లోపల నుంచి దానివల్ల నీకు కష్టాలు వస్తాయి, ఆ పని చెయ్యవాకు అని నీ బుద్ధి మాట్లాడుతుంది కదా. దాన్నే ఆకాశవాణి అంటున్నాం. అంతర్వాణి, ఆకాశవాణి కాదు, అంతర్వాణి. అంతర్వాణి అంటే ఏమిటి? లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అంటారు. అది ఎవ్వడూ చెప్పడు, అది నీ బుద్ధే చెప్తుంది. దానికి తెలుసు. ఎందుకంటే లైట్ వెయ్యగానే ఇక్కడ సోఫా ఉంది, ఇక్కడ కుర్చీ ఉంది, తట్టుకు పడి చస్తావు అని ఎవరు చెప్తున్నారు? లైట్ చెప్తావు. లైట్ చెప్పిందా? మరి చెప్పకపోతే తెలిసింది. అది బుద్ధి చెప్పేది. నీ బుద్ధి లోపలికి వెళ్ళండి. అనుభవం కావాలంటే లోపలికి వెళ్ళాలి. బయట నుంచి అనుభవాలు రావు. సమాజంలో ఊరికే రాదు. ఏమ్మా? నీ బుద్ధి నీకు చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఈ పని నువ్వు అనుకుంటున్నావే మనస్సా, నువ్వేదో అనుకున్నావు, ఆ అనుకున్నది కరెక్ట్ కాదు, అది తప్పు అని బుద్ధి చెప్తుంది. నీకేం తెలుసులే, అది కొట్లాడుతుంది. చూడండి, ఆ బుద్ధి అనేది మనస్సు చెప్పిన మాటని వినదు. అది అది దీనివల్ల ఈ నష్టాలు వస్తాయి అని చెప్తుంది. ఇది వినదు. ఇది 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 కూడా దీనివల్ల వచ్చే లాభాలన్నీ చెప్తుంటుంది. ఎవరు? మనస్సు. మనస్సు బుద్ధి ఇద్దరు కొట్లాడుకుంటారు. నువ్వు సైలెంట్ గా కూర్చొని విను, నీకు తెలుస్తుంది. ఏమా? దాన్ని దైవ అసుర సంపద్ విభాగం అని భగవద్గీతలో పెట్టాడు. దేవతలకి రాక్షసులకి కొట్లాట కదా. రాక్షసులు ఎవరు, దేవతలు ఎవరు అంటే, నీ బుద్ధి దేవత. దివ్యతి ఇది దేవ, అది ప్రకాశిస్తూ ఉంది. అసలు ఆ పదాలే ఎట్లున్నాయిరా కదా. అది చెప్తోంది. ఏమని చెప్తోంది? నువ్వు ఆలోచించేటువంటి ఆలోచన వల్ల ఈ నష్టాలు రాబోతాయి. మనస్సు అంటుంది, ఏమొస్తే రానిలే, అవన్నీ వస్తే రానిలే అంటుందా అనలేదా? మీ లోపల ఈ సంఘర్షణ జరిగిందా జరగలేదా? ఎవరికి వాడు ఆలోచన. అంతవరకు శరీరం సైలెంట్ గా కూర్చుంటుంది. మన శరీరం ఉంది కదా, మనస్సు బుద్ధే కాకుండా ఇంకా ఇదంతా ఉంది కదా, బాడీ ఉంది కదా. ఇదేం చేస్తుంది? సైలెంట్ గా ఉంది, ఏం మాట్లాడు. వాళ్ళిద్దరిని కొట్లాడుకొనిస్తుంది బాగా కదా. చివరిలో ఏది గెలిచిందో ఒకటి గెలుస్తుంది. చాలా వరకు మనస్సే గెలుస్తుంది, బుద్ధి గెలవదు. గెలవనియ్యదు. ఇది గయ్యాలిది కదా, గంపగయ్యాలి. మనస్సు జడం కదండి, మీరు జడమని చెప్పారు కదా. అది ఇంత పవర్ఫుల్ అంటే, ఈ జ్ఞానం అనేది ఎవరి మీద పడుతుందో వాళ్ళు బాగా పవర్ఫుల్. ఎప్పటి వరకు పడుతుందండి? నీ దేహం వదిలే వరకు పడుతుంది. తెలివి తప్పింది అనేదాకా. తెలివి తప్పింది అంటే మనస్సు మీద పడ్డ తెలివి, ఆ జ్ఞానం పనిచేయటంలే. తెలివి తప్పింది అది కదా, అప్పుడు కాని పోదు. అది అంతవరకు ఇది పవర్ఫుల్, బాగా కొట్లాడుతుంది. ఇది కొట్లాడినప్పుడు ఏం చేస్తుంది అంటే, అప్పటి వరకు శరీరం ఖాళీగా ఉంది కదా, మనస్సు ఎప్పుడు గెలిచానందో అది చెప్పిన పని చేయటానికి ఇది గబగబా లేచేస్తుంది. అంతవరకు శరీరం లేవదు, కదలదు. అది ఏం పని చెప్పిందో ఆ పని. అంటే ఇది మొద్దు. దీనివల్ల ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ మనసు చెప్పిన పని చేసినప్పుడు దీనికి కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా దీనికేం బాగలేదు. ఆ పని సక్సెస్ కాలేదు, చెడిపోయింది, దానికి బాధ వచ్చింది. శరీరానికి ఏం లేదు, నువ్వు చెప్పావు నేను చేశాను. ఆ వెనక ఉన్నది మళ్ళీ వస్తుంది. అరే నేను ముందే చెప్పాను, నువ్వు వినలేదు. అప్పుడు మళ్ళీ వీడే ఏం మాట్లాడతాడంటే,
అవును నాకు ముందే అనిపించింది కానీ అనిపించింది. అనిపిస్తే ఎందుకు వెళ్ళా? ఇవన్నీ మీకు జీవితంలో అనుభవంలో ఉన్నాయా లేవా? ఆ పనే చేస్తున్నాం కదా. ఆ చెయ్యడం వల్ల అంటే ఇప్పుడు చూడండి, మనస్సు వల్లే నీకు కష్టాలు వస్తున్నాయి. నీ బంధానికి నీ మోక్షానికి నీ మనస్సే కారణం. మనస్సు చెప్పిన మాట విన్నావు, పడిపోయినావు, పాడైపోయినావు కదా. అప్పుడు నీకేమీ తోచం. ఎవరన్నా ఒక అబ్బాయిని ప్రేమించి ఉంటుంది ఒక అమ్మాయి గారు కదా, అది మనస్సు చెప్పిన పని. దానికి తెలుసు తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోకూడదు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. అప్పుడు మనస్సు ఏమంటుందంటే ఏమక్కర్లే, నీకు వీడే చాలా ముఖ్యం కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే ఒప్పుకొని చిన్నకి వస్తారులే, నువ్వేం పట్టించుకోవాలి. నువ్వు అనుకున్నదే నీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే మనస్సు ఎంత చెడ్డదో మీరు అర్థం చేసుకోండి. అంటే నిన్ను బంధంలో పడేసేది నీ మనస్సే. నిన్న ఆ బంధంలో నుంచి బయటికి లాగేది కూడా నీ మనస్సే. బంధంలోంచి బయటికి లాగడం ఏంటంటే నీకు మోక్షం ఇచ్చేది కూడా, జన్మ జన్మలకి నీకు కారణమైంది నీ మనస్సు. నాకేం కారణం అవుతుందండి? నా మనస్సు చెప్పినట్టు నేనేం ఎందుకు వినవు నాయన? దేహం అయినా చచ్చిపోయేటప్పుడు మనసు చెప్తుంది, వాడంత పెద్ద మేడ కట్టుకున్నాడే, ఎంతంత డబ్బు సంపాదించాడు, జీవితాంతం నువ్వు కష్టపడ్డావు, నీకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే ఈ క్షణత్రయాల్లో మొదటిది ఏమండి మీరంటే డబ్బు అంటే మీకు అంత అసహ్యమా? డబ్బు అసలు అక్కర్లేదని చెబుతున్నారా మమ్మల్ని? వద్దు నాయన, నిన్ను పోషించుకోవడానికి నీకు కావాలి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు కదా. నువ్వు తినడానికి, నీ ఇంటికి వచ్చిన వాడికి ఒక పూట అన్నం పెట్టడానికి కదా నీకు అవసరమైతే, అంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కదా, దీన్ని కాపాడుకోవడానికి దీనికి మందులు కొనుక్కోవడానికో లేకపోతే అటువంటి వాటికో నీకు కావాలి. అంత డబ్బులు చాలు. ఇంకా ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా తెలివి అన్నాడు అన్నమాచార్య. ఎంత డబ్బులుంటే అంత ఆపదను కొనుక్కోచుకుంటున్నావురా నాయనా అని అనుకున్నది కదా తెలివి. తెలివి ఎవరిది? మనస్సుది. అందుకే తెలివి తప్పింది. చచ్చిపోయేట తెలివి తప్పడం, ప్రాణం పోవడం బాగా తెలుసు. ఆ తెలివి అట్లా చింతించినదే తెలివి, లేకపోతే తెలివి లేదు అన్నారు. తెలివి లేదు అంటే ఆ జ్ఞానం పని చేయలే. ఎవరి దగ్గర పని చేయలే? మనస్సు దగ్గర. మరి పని చేయక ఏం చేసిందండి? అన్యాయం చెయ్యి, అక్రమం చెయ్యి, మోసం చెయ్యి, కల్తీ చెయ్యి, డబ్బులు మాత్రం సంపాదించుకో, అవి నిన్ను కాపాడుతాయ్యా. నీ బుద్ధి నీకు చెప్తూ ఉంటుంది, ఎందుకు ఇటువంటి పని చేస్తావురా, అది నిన్ను కాపాడదురా. అయినా బుద్ధి మాట మనం వినం. అంతర్వాణి, ప్రతి ఒక్కడికి అంతర్వాణి ఉంది. ఏ తప్పు చేస్తున్నా నీ లోపల నుంచి. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఆత్మబుద్ధి అంటే నీ బుద్ధి, నీ లోపల ఒక బుద్ధి ఉందిరా, అది చెప్తూ ఉంటుందిరా, సుఖం చేయవ, దాని మాట వింటే నువ్వు సుఖంగా ఉంటావు. అదన్నీ నెగటివ్ చెప్తుంది కదండి, నేను పాజిటివ్ కదండి. నీ పాజిటివ్ నీ మనసు చెప్తున్నది నీకు పాజిటివ్ కాదు. నిన్ను వాడు దొంగతనం చేసేవాడు కూడా కదా ఇది పాజిటివ్ అంటాడు, పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, వాడి దగ్గర దొంగతనం చేశా, పట్టుబడితే పట్టుబడతా, పడకపోతే నన్ను దొంగ అంటారు కదా. ఇదే తెలివి. మనస్సు చాలా చెడ్డది. ఏదో చెప్తున్నా, మర్చిపోయిందా అంటాడు. ఇప్పుడు ఏం చెప్తాను? ఆత్మబుద్ధి సుఖం చేయవ. నీ బుద్ధి చెప్పిన మాట నిన్ను సుఖంగా ఉంచుతుంది, కష్టంలో పడేయ. గురుబుద్ధిర్విశేషత. ఒకవేళ నీ బుద్ధితో నీవు ఈ సంఘర్షణలో నువ్వేమైనా గెలవలేకపోతే, ఎందుకంటే నీ బుద్ధి నీ మనస్సు కొట్లాడుకోవడం నీకే తెలుసు,
గురువు గారిని వెళ్ళి అడగరా. గురు బుద్ధి నీకంటే కొంచెం విశేషత. పరబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయాంతక. స్త్రీ బుద్ధి అంటే ఆడవాళ్ళ బుద్ధి కాదు. స్త్రీ బుద్ధి అంటే నీ శరీరం చెప్పినట్టు వింటే, అంటే నీ మనసు చెప్పినట్టు వింటే నువ్వు చెడిపోతావుగా. ఎందుకంటే చంద్రుడు స్త్రీ అంటారు, సూర్యుడు పురుషుడు అంటారు కదా, చంద్రగ్రహం. అర్థమైందా? ఇంకా గ్రహాలకి మళ్ళీ నేను జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పను, నాకు తెలియదు కూడా. నేను చాలా కొంచెం చదువుకున్నా కదా. ఇవేనండి, ప్రతిదీ తాను చూడలేదు, తనని తాను చూడలేదు. ఇది మనకు నిజమే కదా. తనను తాను చూడాలంటే అర్థం కావాలి. నేను కిందటిసారి చెప్పా, సుధ నాకు ముందే చెప్పింది, అమ్మా ఈ ప్రశ్న మీకు 2 రోజులు చెప్పా. కిందటిసారి క్లాసులో కూడా ఒక్క పారాగ్రాఫే చెప్పగలిగా. ఇప్పుడు కూడా గంట అయింది, ఇంకా పాఠం మొదలు పెట్టలే. అది సంగతి. తనను తాను చూడాలంటే అర్థం కావాలి. అర్థంలో మాత్రమే ప్రతిబింబాన్ని తాను అనుకుని చూడగలదు కదా. అది నేనే, ప్రతిబింబం నేనే అనుకుని చూడగలదు. ఇప్పుడు నువ్వు ఆత్మవి అని చెప్పాను కదా, నువ్వు నేనువి. నేను అనేటువంటి వాడు నేనుని చూసుకోలేడు. ఆ బ్రహ్మాస్మి అంటే ఏమిటి? ఆ నేనే బ్రహ్మము అని కదా. నన్ను నేను చూసుకోవాలంటే నా శరీరం ద్వారానే నేను చూసుకోగలను. దీని ద్వారానే నన్ను నేను చూసుకోగలను. అది నాది అవుతుంది కానీ నేను కాదు. ఏది నాది అవుతుంది? శరీరం నాది. అందుకే దీన్ని నాది అన్నా. అద్దం నాది. ఇప్పుడు అద్దంలో ఎలా కనబడుతున్నానో అట్లా కనబడుతున్నా. నిన్ను నువ్వు చూడాలంటే ఒకసారి చూడండి. ఎవరికైనా వాడిని వాడు చూసుకోవాలంటే వాడి శరీరం ఏ ఆకారంలో ఉందో అదే కనబడుతుంది. అదే నేనని కనబడుతుంది కదా. కల్లో కూడా అంతే కదా. కల్లో నీకేం కనబడుతుంది? నీ శరీరం ఏ ఆకారంలో ఉందో కల్లో నాకు నేను కనపడతాను అనుకో, వాడిని నేను ఎట్లుంటాను? ఈలాగే ఉంటాను కదా. ఈ శరీరం లాగే ఉంటాను, నేను లాగా ఉండను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ నేను ఇట్టగే ఉంది అని అర్థం చేసుకో. ఇది అర్థం అన్నాను కదా. ఈ అర్థంలో ఈ నేను కనపడుతోంది. ఒరిజినల్ నేను నిరాకారం. ఒరిజినల్ నేను నిరాకారం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది సాకారం, ఇది అద్దంలో పడ్డ బొమ్మ అని చెప్తున్నాను. ఈ అద్దంలో పడ్డ బొమ్మ అంటే ఒరిజినల్ బొమ్మ కూడా ఇట్లాగే ఉండాలి కదా. ఒరిజినల్ బొమ్మ కూడా ఇట్లాగే ఉండాలి కదా. ఆ ఒరిజినల్ బొమ్మ ఎట్లా ఉంది అంటే నా కళలో నన్ను నేను చూసినట్లుంది. అయితే నా కళలో నేను చూసిన బొమ్మకి ఇట్లాగే ఉంది కదా. నా కళ్ళలో నేను చూసిన బొమ్మ. అమ్మ చాలా కష్టం ఇది, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంతకంటే నేను కూడా చెప్పలేను. నా కళలో నన్ను నేను చూశానరా. మీ కళ్ళలో మిమ్మల్ని మీరు చూశారు. ఎట్లా చూశారు? మీలాగే చూశారు కదా. మీలాగే చూశారు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నట్టుగా కళలో మిమ్మల్ని ఇట్లా చూడలే. ఒక నల్లటి మీకు నెగటివ్ ఫీలింగ్ లాగా చూశారు. మన కళ్ళలో మనం ఎలా కనపడ్డాం? నెగిటివ్ ఫీలింగ్ లాగా కనపడ్డాం. అది ఒరిజినల్ నేను అని నువ్వు అంటున్నావు. నువ్వు నేను అంటున్నావు కదా. ఈ నేను ప్రతిబింబం అని నేను చెప్పాను కదా. ఆ నేను నిజమని నేను చెప్పాను కదా. కళలో నేను కాదు. అంటే నేను ఎట్లా ఉంటానో అద్దంలో పడ్డ నేను అట్లాగే ఉండాలి. ఒరిజినల్ నేను ఎట్లుంటానో అద్దంలో నేను అట్లాగే ఉండాలి. ఒరిజినల్ నేను నిర్వికల్పం అని చెప్తున్నా, నేను నిరాకారం అని చెబుతున్నా. మరి అది ఇట్లా ఉంది అని మళ్ళీ చెబుతున్నా. మరి ఎట్లా నమ్ముతారు మీరు? మీకు అర్థం కాలేదా? ఆయన మీకు ఎట్లా అర్థం చేయండి. ఇది ప్రతిబింబం అని చెప్పాను. ప్రతిబింబం అంటే ఏమిటి? అద్దంలో పడ్డ బొమ్మ. అర్థం ఇసుగా ఎట్లా చెప్పగలనో చూస్తున్నాను. ఇది అర్థం అర్రా. ఈ అద్దంలో
ఈ అద్దంలో నేను బొమ్మ పడ్డాను. ఇది నేను నాలాంటి బొమ్మే ఇది. అంటే నేను ఎట్లా ఉంటే అట్లా పడాలి. ఇది నాది అంటున్నా, ఇది నేను అంటున్నా. కాబట్టి మీకు రెండు మీ క్లారిటీ వచ్చింది. నేను ఎట్లా ఉన్నానో ఇందులో పడ్డ ఆ బొమ్మ కూడా అట్లాగే ఉంది కదా. నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే నేను నిరాకారం వర్రా అని చెప్తున్నా. నాది ఇది, నాది అద్దంలో పడ్డ బొమ్మ. నేను అన్నవాడిని నిరాకారం అని మీకు చెప్తున్నా. ఇది నాది నేను లాగా పడాలి కదా. నేను ఎట్లుంటే నాది ఎట్లా పడాలి. అద్దంలో పడ్డ బొమ్మ అయినప్పుడు అది కూడా ఆకారం కలిగి ఉండాలి కదా. ఆ నేనుకు ఆకారం ఉందా అని మీరు అడగాలి నన్ను. ఎందుకంటే కళలో ఉన్నటువంటి నేను ఈ ఆకారమే ఉంది. అది మీ అనుభవంలో కోసం మీకు చెప్తున్నా. కళలో నాకు కళ వచ్చినప్పుడు నా కళలో ఒక నేను మంచం మీద పడుకున్నా. కళలో ఒక నేనున్నా. మీకు అర్థం, మీకు బాగా చాలా కేర్ఫుల్గా ఉంటే తప్ప మీకు అర్థం కాదు. ఎందుకంటే నా అనుభవాన్ని ట్రాన్స్మిట్ చేయాలి మీ బ్రెయిన్లలోకి. అది ఎప్పుడు గురువు ఏం చేస్తాడంటే మాటలతో చెప్పడు. వాడి బ్రెయిన్లో ఏముందో ఆ బ్రెయిన్లోంచి ట్రాన్స్మిషన్ ఇది. మీ బ్రెయిన్లోకి వెళితేనే మీకు ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మంచం మీద పడుకున్న నేను ఒకని. ఆ నేను ఎవరు అంటే నాదిని. నేనా మంచం మీద పడుకోబెట్టాను కదా. కళలో ఉన్న నేనుని. నా కళలో ఉన్న నేనుని కదా. ఆ నేను ఎట్లున్నాను, ఈ నాది ఎట్లుందో అట్లే ఉంది. ఈ నేను ఎట్లున్నాను, ఈ నాది ఎట్లుందో అట్లే ఉంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నేను అన్నవాడిని నిరాకారంగా అని చెప్తున్నా. నేను నిరాకారం అయితే ఆ కల్లో ఉన్న నేను, మీరు ఈ పడుకున్న నేను నాదైతే అది నేనని చెప్తున్నారు కదా. అది ఆకారం ఉంది కదా. ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది కదా, మీరు ఆలోచించండి కదా. నేను నిరాకారంగా కనపడాలి. ఒరిజినల్ నేను నిరాకారం అయితే ఇక్కడ కూడా నిరాకారం అయిపోతా. ఇక్కడ అంటే ఇది ఈ నాది, అద్దంలో పడ్డ బొమ్మ ఈ నాది అనుకోండి. మరి ఆ నేను ఎట్లా కనపడాను అంటే నేను ఈ శరీరం ధరించక ముందు, నేను ఈ శరీరం ధరించలే అప్పటికింకా కదా. అప్పుడు నేను సంకల్పం చేశా ఈ నేను కావాలి అని. అది నా ఇచ్ఛ, నా జ్ఞానంలో ఈ ఆకారం ఉంది. నా ఇచ్ఛలో నా జ్ఞానంలో ఈ ఆకారం ఉంది. అంటే ఒరిజినల్ గా ఉన్న నిరాకారమైన నేను ఈ ఆకారం పొందిన వాడు ఇచ్ఛా జ్ఞానంలో వేరు. మరి మనస్సులో తలుచుకోండి, మీకు ఒక ఆకారం వచ్చింది కదా. ఆ ఆకారాన్ని ఎట్లా జ్ఞానశక్తితో ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నప్పుడు మీకు కర్మ అంటదన్నాను కదా. క్రియలో ఉన్నప్పుడు కదా కర్మ అంటాలి. నా క్రియ ఈ శరీరం, నా ఇచ్ఛా జ్ఞానంలో ఉన్న నా రూపము, నా నిరాకారం పొందినటువంటి ఆకారం, అదే నీకు కల్లో కనిపించింది. అంటే నాదిలాగే నేనుంది. అర్థమవుతోందా? కాలే, ఇంకా అంతకంటే చెప్పలేనురా. నేను ఇంకా ఇంకోసారి చెప్తా. ఏరా నీకు అర్థం కాలేదా? అర్థమైందా? నేను నిరాకారం ఆకారం పొందకూడదు. నిరాకారం ఎప్పుడు ఆకారం పొందింది? నేను ఈ శరీరంలోకి రాకముందు ఒక సంకల్పం చేశాను కదా. ఆ సంకల్పంలో నా రూపం ఇది. మీరు ఆ సంకల్పం చేశారని మాకేమిటండి నమ్మకం అంటే, మీరు ఏ సంకల్పం చేసినా మీ లోపల ఒక బొమ్మ తయారవుతుంది, ఒక ఆకారం తయారవుతుంది. ఎట్లా తయారైంది అంటే మళ్ళీ చెప్తా చూడు. నేను పిల్లి అన్నానురా. ఇప్పుడు పిల్లి రూపం మీకు ఒక తయారైందా కాలేదా కదా. దాన్ని ఏమంటామంటే బుద్ధి తద ఆకారం పొందింది. దాన్ని వృత్తి అంటాం మేము. వృత్తి అంటే ఏమిటి? ఇట్లా టర్న్ అయింది. ఏది టర్న్ అయింది? నిరాకారమైన నేను సాకారమైన ఈ భానుమతి అనే శరీరం ఎట్లా ఉంటుందో అట్లాంటి శరీరంగా తయారైంది. ఆ సంకల్పం చేసి, అది ఇచ్ఛా జ్ఞానం కదా నాకు.
దాన్ని బట్టి ఈ క్రియ వచ్చింది, ఈ శరీరం అట్లా తయారైంది. తెలిసిందా? ఎక్కడుంది నా ఆకారం? నా ఇచ్ఛా జ్ఞానంలో ఉంది. ఎప్పుడుంది? నేను ఈ దేహం ధరించక ముందు అది నా రూపం, దానిలాగా ఇది తయారైంది. దానిలాగా అంటే ఏమిటి? నా ఇచ్ఛ నా జ్ఞానంలో ఏది ఉందో అది కదా క్రియ అయ్యేది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అందుకని ఇంకా ఇంకా చెప్తాను అంటున్నా. మీకు అర్థం కాలే నాకు తెలుసు, ఇంకా చెప్తే అర్థం అవుతుందేమో అని చెప్తున్నా. నేను లడ్డూ చెయ్యాలనుకున్నాను రా, లడ్డూ చెయ్యాలనుకున్నది నా సంకల్పం. వెంటనే నాకు ఒక లడ్డు కనిపించిందా? కనపడలేదా? అది ఆకారమేనా? ఆ లడ్డూకి ఏం కావాలనుకున్నాను? శనగపిండి, పంచదార, నెయ్యి. ఇది నా జ్ఞానశక్తి కదా. ఈ లడ్డూకి ఏం కావాలనుకున్నాను? ఈ పంచభూతాలు కావాలనుకున్నా. అంతవరకు అర్థమైంది కదా. మార్జాలం పిల్లి అనగానే మీకు పిల్లి బొమ్మ కనిపించింది కదా, అది ఆకారమే కదా. అంటే నేను ఈ ఆకారం పొందాలి అని నేను నా ఇచ్ఛలో జ్ఞానంలో నిర్ణయించుకున్నా. అర్థమైందా నాయన? అది క్రియగా ఇది తయారు చేసుకున్నా. ఇప్పుడు క్రియ ఏమిటంటే నా ప్రతిబింబం. ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నది నా బింబం, ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నది నా బింబం. క్రియలో వచ్చింది నా ప్రతిబింబం కదా. అంటే లడ్డు నా మనస్సులో లోపల ఉంది, ఇక్కడ లడ్డు తయారు చేశానే, ఇది నా ప్రతిబింబం. అట్లా ఈ నాది తయారైంది. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి? ఇచ్ఛా జ్ఞానంలో ఉన్న నేను ఉండాలి. ఆ నేనే తల్లో తయారైన నేను. ఇప్పుడు తెలిసిందా? తలలో ఎందుకు ఈ నేను లాగా, అది ఈ నేను లాగే ఉంటుంది, కానీ ఈ నేను కనపడినట్టుగా అది కనపడదు. అది చీకట్లో కనపడుతోంది. అంటే తలలో ఎవరి తల వాళ్ళకి గుర్తు చేసుకోండి. మీ తలలో మీకు కనిపించిన మీరు ఎట్లా ఉన్నారంటే ఫిల్మ్, నెగిటివ్ ఫిల్మ్ లాగా ఉన్నారు. ఇట్లా లేరు కదా. ఇట్లా ఎవరు ఉంటారు? మంచం మీద పడుకున్నా నువ్వు ఉంటావు, కల్లో ఉన్న నువ్వు. ఈ నేనే ఏమో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఇంకా అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేదు. ఇంతకంటే చెప్పడానికి కూడా నాకు చేత కాదు. ఎందుకంటే ఇది ముఖ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ ఉందే చెప్పాడు. ఎవరి బ్రెయిన్కి వాడికి అర్థం కావాలి. ఆకారం లేని నాకు ఇచ్ఛ కలగంగానే నాకు ఒక ఆకారం వచ్చింది. అది నా ఒరిజినల్ ఆకారం, అంటే నా నేను ఆకారం. ఇది నాది ఆకారం. క్రియలో వచ్చేటప్పటికి నాది తయారైంది. ఏమ్మా? క్రియలో వచ్చేప్పటికి నాది తయారైంది. అందుకే నాది ప్రతిబింబం, నేను అది. ప్రతిబింబాన్ని నేను మంచం మీద పడుకోబెట్టా. నేను రూపం కదా నాకు అక్కడ తయారైంది. ఇది కాదు, దీనిలాగే ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే నేను చెప్పలేదు. అర్థమైతే తప్పట్లు కొట్టాలి. తెలిసింది అని నాకు ఎట్లా తెలుస్తుందిరా? మీ మొఖానికి వచ్చి చూస్తాను, ప్రతి ఒక్కరి మొఖం చూడగలనా కదా. అంటే చప్పట్లు కొడితే మాకు తెలిసింది అని అర్థం అన్నమాట. లేకపోతే మొద్దుల్లా కూర్చుంటే ఇక నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎంత క్లారిటీ ఇచ్చినా ఇంకేం క్లారిటీ రా నా బొంద కదా. అందుకే చెప్పొద్దన్నాడు బ్రహ్మ విద్య, ఎవరికి చెప్పకూడదు. ఏం చెప్పుకుంటారు రా, వస్తున్నారా? ఒక్క కాన్సెప్ట్ అర్థం చేయించలేకపోతున్నా. వేస్ట్ నా పిహెచ్డి. ఏమో అది నేను ఎప్పుడు ఈ ఆకారం, నేను అనేవాడికి ఆకారం ఎప్పుడు వచ్చింది? నా ఇచ్ఛలో నా జ్ఞానంలో ఏ ఆకారం ఉందో ఆ బొమ్మను చూసి నేను ఈ క్రియ అనే బొమ్మను తయారు చేశాను. కంసలికి బంగారు నగ ఇచ్చినప్పుడు వాడి మనసును వాడికి చెప్తున్నావు నాకు ఇట్లాంటి నగ కావాలి అని. నువ్వు చెప్తున్నప్పుడు నీ బ్రెయిన్ లో ఆ నగ ఆకారం తయారైంది. అది వాడి బ్రెయిన్కి ఎక్కిచ్చేసావు. వాడు ఈ బంగారంతో నగ తయారు చేసావు. ఈ క్రియ ఇది చేసేటప్పుడు అది లోపల పెట్టుకుని దానిలాగా తయారు చేశాడు. నువ్వు బాగలేదంటున్నావే, దాంతో కంపేర్ చేసి బాగలేదంటున్నావు. అర్థమైందా?
ఇంకా ఇంకా ఇంతకంటే చెప్పండి. అంటే నీ ఇచ్ఛలో నీ జ్ఞానంలో ఒక నువ్వు ఉన్నావు. ఆ నువ్వే ఇప్పుడు నేను నేను అని మాట్లాడేది కదా. నువ్వు పొరపాటు పడి ఆ నేను ఈ బింబం మీదేసి దీన్ని కూడా నేనే అనాలి. ఇప్పుడు ఈ బొమ్మను చూసి ఇప్పుడు దీన్ని చూపిస్తారా? నేను ఇదే ఇక్కడ నా పుస్తకము ఇనాగరేషను, నా పిహెచ్డి బుక్ చూడండి. ఇది నేనా మీరు చెప్పండి. న్యాయంగా అయితే దీన్ని ఏమనాలి? నాది అనాలి. ఇది నా బొమ్మ కదా, ఇది నేను అంటున్నా. ఏమ్మా, కళలో ఏర్పడిన బొమ్మ అది అంటే నేనే. అది అజ్ఞానం అనేటువంటి ఒక తెర వేసుకొని దాని మీద నా మనస్సు ఎన్ని రకాల రూపాలు పొందాలి. నా కళలో నేను ఎట్లా తయారైనాను. ఒక కళ కూడా ఒక ఆలోచనే కదా, ఆలోచన వల్ల కదా కళ వచ్చింది. కళా శాస్త్రం తప్పక పెట్టండి, వాళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారు. ఈ కళ వస్తే ఇది జరుగుతుంది, ఏం జరగదు కదా. ఒక ఆలోచనని నీవు ఆ ఆలోచన వస్తే నాకు ఎట్లా ఉంటుంది అని నువ్వు అనుకోని నువ్వు ఆ కళను చూపించుకున్నావు. అది కొన్ని సెకండ్స్. అటువంటిదే ఒక ఆలోచన వచ్చి నేను ఈ జన్మకు రావాలి కాదు, నా వాసన అంటాను. ఆ వాసన నుంచే ఈ వృత్తి వచ్చింది. ఇప్పుడు నా నేను ఎట్లా ఉంటాను అని మీకు చెప్తున్నా. నా నేను నన్ను నేను చూడలేను. నా నేను చూడాలంటే ఈ నేను చూసి నా నేను గ్రహించాలి, నాదిని చూసి గ్రహించాలి. అందుకని అద్దంలో పడ్డ నేను దీన్ని నేనే అంటున్నా. ఇది ఎవరన్నా నన్ను నేను చూసుకుంటున్నా. నన్ను ఇది నేను కాబట్టి దీన్ని నేను చూసుకుంటున్నా. అంటే నేను అట్లాగే ఉండాలి, అది అట్లాగే ఉండాలి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు తెలిసింది నేను, ఇవాళ మీకు తెలిసింది ఏమిటంటే ఈ నాది ఎట్లా ఉందో నేను అట్లా ఉండదు అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే ఆ నేను నిరాకారం, అది బ్రహ్మ అనుకుంటున్నారు. కాదు కాదు, బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. మీరు ఆ నేను తెలుసుకునే నాకు సమాధి వచ్చేసింది అన్నారు. అది మీరు చేసిన తప్పు కదా. ఎందుకంటే విన్నారు పాఠం విన్నప్పుడు ఏమవుతుంది, ఆ నేను నిరాకారం అని పాఠంలో మేము అదే చెప్తాం. అందుకని మీ మనస్సు అట్లా తదాకార వృత్తి పొంది ఆ క్షణంలో దాన్ని ఏమంటోంది, నువ్వు అదే అని చెప్పింది. ఇది కాదు అది అని చెప్పింది. అది కూడా ఇట్లాడిదేనని నీకు తెలియదు. అది రోజు కళలో నువ్వు చూస్తున్న నేను ఎట్లాడిది, ఇట్లాడిది కదరా కదా. చెప్పండి సుధా, కొంత అర్థమైందేమో, అంత అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైతే చాలరా, మీరే ఆలోచించండి. కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అనుకోండి. ఏమనుకోవాలి, ఒక నేనుంది, ఆ నేను నిజంగా నిరాకారం, ఆ నిరాకారానికి ఒక ఆకారం కావాలన్నది ఆలోచించింది, ఒక ఆకారం వచ్చింది. అదే కదా, నీ సంకల్ప ప్రకారమే నీకు జన్మ వచ్చింది, ఆ ఆకారం వచ్చింది. అది ఇచ్ఛా జ్ఞానంలో అదే ఉంది. అటువంటి క్రియ తయారు చేసుకుంది. ఎక్కడ? మా అమ్మ కడుపులో. అంటే ఈ అర్థం ఎక్కడ పెట్టుకున్నాను అంటే మా అమ్మ దగ్గర కడుపులో పెట్టేశాను. ఆ అర్థం పెట్టుకున్నా. అద్దం పెట్టుకుంటే అద్దంలో ప్రతిబింబం ఎట్లా పడాలి? అది తయారు చేస్తున్న వాడిని నేనే కదా. నా మనస్సులో ఉన్న బొమ్మ ప్రకారం నేను క్రియ చేసుకున్నా, నేనే చేసుకున్నా, ఎవ్వడు చేయలేదు కదా.
ఏ ఆధారంగా చేశాను? ఒక్కొక్కటి చూడండి, కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు అన్నీ నేను అట్లనే తెచ్చుకున్నా. నేనే రోజు కాస్త తయారు చేసుకున్నా. ప్రతిరోజు కొంచెం 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 చేసుకుని ఈ శరీరాన్ని అంతా తయారు చేశారు. దానికి నాకు 9 నెలల కాలం పట్టింది కదా. దానికి ఏం చెప్తారంటే, స్త్రీలకి చెప్పేటప్పుడు గర్భస్థ శిశువుల గురించి చెప్పమంది శాస్త్రం. పురుషుడికి చెప్పేటప్పుడు కర్షకుని గురించి చెప్పమంది. విత్తనం భూమిలో వేసి ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తడానికి ఇంత టైం పడుతుందిరా, అది 9 monthsే, ఇది 9 monthsే కదా కదా. మరి ఎందుకండి 9 నెలల పంట అయితేనే ఫుల్ఫిల్గా తయారైపోతుంది. ఇప్పుడు 6 నెలల పంట, 3 నెలల పంట కదా, ఎందుకు ఆ బియ్యం అట్లా పాడైపోతున్నాయి? అది 9 నెలమన్నాడు శాస్త్రం చెప్పింటారా, నేను చెప్పట్లే. వాళ్ళకి అర్థం కావడానికి ఆ విత్తనాన్ని ఆ మొక్కే ఆ విత్తనమే తయారు చేసుకుంది. ఒక విత్తనం భూమిలో పెట్టాడు రైతు కదా, దాంట్లో నుంచే మొక్క వచ్చింది. ఆ మొక్క మళ్ళీ ఏం చేసింది? ఇంకొక విత్తనాన్ని తయారు చేసింది. ఆ విత్తనం ఎటువంటిది? దీనిలాంటిదే కదా. కాబట్టి దానిలో నుంచి ఇది పుట్టింది. దానిలో నుంచి ఎట్లా పుట్టిందండి? ఒక విత్తనంలోంచి ఒక విత్తనమే పుట్టాలి కదా అంటే, ఒక తల్లికి ఒక కొడుకే పుట్టాలి కదా, ఎందుకు 10 మంది పిల్లలు పుట్టారు? ఇది అందుకనే శాస్త్రం అట్లా చెప్పింది. వీళ్ళకి ఇది చెప్పండి కదా వాళ్ళకి అర్థమవుతుంది, వాడికి అది చెప్పండి కదా అర్థమవుతుంది కదా. ఇద్దరికి 2 చెప్పమండి అమ్మా. ఇప్పుడు తెలిసింది, కలలో కనిపిస్తున్న నేనెవరు అంటే మంచం మీద పడుకున్న నేను కాదు. మంచం మీద పడుకున్న నేనైతే వాస్తవంగానే కావాలి. వాడు కలలో వాడు వాస్తవంగా లేడు. మీరు ఒకసారి మీ కళను గుర్తు చేసుకోండి కదా. 3 dimensionలో కనపడుతున్నాడు వాడు. 3 dimensionలో కనపడుతున్నాడు కదా. అంటే వాడు సినిమాలో మనం చూసిన బొమ్మలా కనపడలే. దీంట్లో చూసిన బొమ్మ చూడు 3 dimension కాదు, ఇట్లా కనపడటల్లా. నేను మనిషిని ఎట్లున్నానో కాబట్టి ఆ నేను ఎట్లుంటారో అని మీరు ఊహించుకోవాలి. ఆ నేను అట్లాగే ఉంటాడు. ఆ నేనే నీకు కల్లో కనిపిస్తున్నా. నేను మరి నాకు నేను కాక ఇంకా చాలా మంది కనపడుతున్నారు కదండి కల్లో. వాళ్ళ నేను కూడా నువ్వు తెచ్చుకున్నావు. ఎట్లా తెచ్చుకున్నానండి వాళ్ళ నేను? నాలోకి ఎట్లా వచ్చిందండి అంటే, నీ మనస్సుకి ఒక పెద్ద శక్తి ఉంది. ఏమిటంటే నీ బుద్ధికి. ఈ బుద్ధి ఏ వస్తువును చూస్తే ఆ ఆకారం పొందగలదు. నీ కళలో కూడా ఆలోచించు, నీకు తెలిసిన వాళ్ళే వస్తారు, నీకు తెలిసిన పరిసరాలే వస్తాయి, వేరేవి రావు కదా. ఎవరికైనా ఆఫ్రికా కళ్ళు వచ్చిందా? ఆస్ట్రేలియా వచ్చిందా? రాలే కదా. మన ఊరు, మన పల్లె కదా, అవే వస్తాయి. ఎందుకని వస్తాయి అంటే, నేను ఈ ప్లేట్ చూపిస్తే చూడండి, ఈ ప్లేట్ లాంటి ఆకారం నీ లోపలకు వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన ప్లేట్ ఏమిటి అంటే నా వాసన. నేను ఏ వాసన అయితే ఆ వాసన ప్రకారం నా శరీరం వచ్చింది కదా. నాకు మొట్టమొదట అంటే మా అమ్మ కడుపులోకి రాకముందు. అర్థమవుతోందా? నేను ఏదన్నా పిచ్చి పిచ్చిగా చెప్తున్నాను. నేను ఎందుకేంద్రా, మీకు అర్థమైతే మీ అసలు రూపం ఏది, మీ బుద్ధి పొందిన ఆకారం ఏది. ఇప్పుడు నేను భానుమతిగా మీకు కనపడుతున్నానే, ఇదంతా నేను నా బుద్ధి పొందిన ఆకారం. నా బుద్ధి ఎప్పుడు పొందింది అంటే, నేను మా అమ్మ కడుపులో పడకముందే పొందింది. అది ఏం చేసింది అంటే, అటువంటి ఈ ప్లేట్ మీ అందరి లోపల ఒక ప్లేట్ వచ్చిందా?
ఇది వాసన. ఈ ఈ ప్లేట్ రూపం నా వాసన. ఆ వాసన ప్రకారం అది మనస్సులో పెట్టుకుని ఇచ్ఛా జ్ఞానం అనేటువంటి రెండు నా ఆకారం తయారు చేసేసుకున్నాను. ఆ ఆకారం తయారైన తర్వాతే నేను ఆ శరీరం వదులుతా, లేకపోతే వదలను. ఎప్పుడండి నేను ఎప్పుడు పుట్టాను? నేను పుట్టాను 42 జూన్ 14 అంటున్నారు. కాదు, నేను ఎప్పుడు పుట్టాను అంటే ఎప్పుడు నా బుద్ధి ఈ ఆకారం పొందిందో అప్పుడు నేను పుట్టింది. అయితే ఇది క్రియ కదండి. తర్వాత నేను క్రియగా చేసుకున్నా. అటువంటి దాన్ని నాకు రూపం కావాలని క్రియగా చేసుకున్నాను. ఆ క్రియతో ఏమేం చెయ్యాలో అప్పుడు కొన్ని చెయ్యాలని కదా నేను అనుకున్నాను ఇచ్చా జ్ఞానంలో. ఆ క్రియతో ఆ పనులు చేస్తున్నా. ఆ క్రియతోనే ఆ పనులు చేస్తున్నా. ఇది నా ప్రతిబింబం. నేను ఎట్లా ఉంటే ప్రతిబింబం అట్లా ఉంటుంది. అది మీకు ఇప్పుడు తెలియాల్సింది. నేను అట్లాగే ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే ఆ నేను కాదు. మరి ఏనేనండి బ్రహ్మము? ఎవరైతే ఈ శరీరాన్ని పొందాలి, బుద్ధి తద ఆకారం పొందింది అంటున్నానే, అంతకు ముందున్న నేను. అంటే ఈ ప్లేట్ మీ లోపలికి రాకుండా ఉన్నప్పుడు మీరెవరో అది. ఇది అర్థం కాకపోతే అంతకంటే చెప్పలేనురా. మధ్య మధ్యలో వస్తూ ఉంటే దీన్ని రెఫర్ చేస్తాను, అప్పుడు ఏమన్నా అర్థం అవుతుందేమో చూసుకోండి. కానీ ఇప్పుడు అర్థం అయి ఉండాలి. ఒకవేళ కాకపోతే ఇంకోసారి 10 సార్లు వినండి. ముక్కు తిప్పలు పెట్టి 3 చెట్ల నీళ్లు తాగిస్తున్నారు. 3 చెరువుల నీళ్లు నేనే తాగుతున్నా. మీరెవ్వరికి దాహం కావటంలే. సరే ఏమ్మా, అద్దంలో ప్రతిబింబాన్ని నేనని, అది నా ప్రతిబింబము అని ఎవడైనా చెప్పాలా నీకు? ఇది నా ప్రతిబింబము అని ఎవడైనా చెప్పాలా? ఎందుకంటే నువ్వు చూసిందే అద్దంలో, అది నీలాగే కనపడాలి. అది నేనేనని నువ్వు అనాలి. అందుకే దీన్ని నేనే అంటున్నా. దీన్ని నాది అనకుండా అద్దంలో పడ్డ బొమ్మని ఇది నేను అంటున్నాను కదా. ఇది నేనా? ఇది కదా నేను ఇదే అదే కదా, ఇది కదా నేను కదా. ఈ నేను క్లాసులోకి వస్తే నేను క్లాస్కి వచ్చానంటారు. ఈ నేను పాఠం చెప్పాలి. ఈ నేను పాఠం చెప్పదు. మరి ఇది ఎవరు? ఇది నాది. కానీ నేనేమంటాను? ఇది నేనే అంట. అట్లా ఇదిని నేనే అంటున్నా. ఇది అంటే నాదిని, అది నాదిని నేనంటున్నానురా. మీకు అర్థం తెచ్చి చూపిస్తే అర్థం అవుతుందని తీసుకొచ్చా. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ తెచ్చా. ఇందులో చాలా చెప్పాల్సింది ఉంది కదా. ఒక్కొక్కసారి మన టీచర్స్ ఏం చేస్తారంటే మనని క్లాస్లో పాఠం చెప్తారు, తర్వాత ప్రాక్టికల్స్ కోసం బయటికి తీసుకెళ్తారు. విజ్ఞానధామం, ఇది ఆనందధామం. ఆనందధామంలో పాఠం చెప్తాం, విజ్ఞానధామంలో ప్రాక్టికల్స్ చెప్తాం. ఇది ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఏంటండి? ఎవడికి వాడికి తెలియాలి కదా. అంటే వాడు చెయ్యాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారా చేయలేదా? ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అంటే మీరు చేసినట్టు లెక్క. ఇది అర్థం కాలేదనుకో పాఠం విన్నట్టే లెక్క. అంతే కదా, చెప్పా కదరా కదా. ఈ మాట చాలా సార్లు చెప్పుకుంటారు. ఎందుకంటే కంసలివాడి మనస్సులో ఏదైతే తయారయ్యిందో అదే ఇక్కడ నగ తయారవుతుంది. దాన్నే వాడి మనస్సులో ప్రతి క్షణం అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, కంపారిటివ్ స్టడీ వాడిది. దేంతో? వాడి మనస్సులో ఉన్న దాంతో. అది వచ్చే వరకు వాడు ప్రయత్నం చేస్తాడు. అవునా కదా?
మనకు చిన్నప్పుడు కాపీ రైటింగ్ అని రాయించేవాళ్ళు, గుర్తుందా? ఎందుకు కాపీ రాయిస్తారు? అక్షరం మనకు వచ్చు కదా. నీ మనస్సులో ఏదుందో అది యాజ్ ఇట్ ఈజ్ రావాలి. ఇక్కడ ఇంకేదన్నా నువ్వు అంకులు టింకులు పెడితే అది కాదురా. అందుకని కాపీ ఆ పుస్తకాలన్నీ ఆ టీచర్లు దిద్దలాగా వస్తుంటారు కదా. నేర్చుకోవలసింది మీరు, టీచర్ నేర్చుకోకల్లా. ఒక సెంటెన్స్ రాసిస్తుంది, ఆ సెంటెన్స్ నే నిన్ను రాయమంటుంది. ఎందుకు? ఒకసారి రాస్తే రాలే కాదు, దానిలాగా రావాలి. అది వజ్జబంతి అంటారు. వజ్జ అంటే గురువు గారు ఏ బంతి రాశారో సేమ్ అట్లా రాయాలి నువ్వు. ఆవిడ ఎట్లా రాసిందో ఆ టీచరు అట్లా రాయాలి. ఏమ్మా, ఇవన్నీ మాకు చిన్నప్పుడు మా 1వ క్లాస్ టీచరు, నాకు అక్షరాభ్యాసం చేసిన ఆవిడ లొరీనమ్మ అని ఒక క్రిస్టియన్ టీచర్. ఆ టీచర్ నాకు అక్షరాభ్యాసం చేసి చదువు చెప్పింది. అంటే 1వ క్లాస్లో వాళ్ళే చదువుతారు కదా. నా టీచర్ చెప్పింది నాకు ఈ రోజు గుర్తుంది. మా టీచర్ కూడా గుర్తుంది, నా 1వ క్లాస్ టీచర్. నా టీచర్స్ బెస్ట్ టీచర్స్. అటువంటి టీచర్ల దగ్గర పడేశాడు భగవంతుడు నన్ను. అట్లా చదువుకోవాలి. అందుకనే చదువు వచ్చింది. చదువు కొనుక్కోలే, నేను చదువు కొనలే, చదువుకున్నాను. ఏమ్మా, అది నీకే తెలుసు కదా. ఏది నాకే తెలుసు? ఇది నా ప్రతిబింబము. ఏమ్మా, అది నా ప్రతిబింబం అని ఎవరైనా చెప్పాలా? అది నీకే తెలుసు కదా. ఈ ప్రపంచంలో అన్ని దృశ్యాలు నీ సద్రూపాలే కదా. నువ్వు ఆలోచించు. నీది ఎట్లాగైతే నీది ఎట్లాగైతే ప్రతిబింబం అని ఒప్పుకున్నావు అంటే, నేను బింబము, ఇది ప్రతిబింబం. నేను బింబము, నాది ప్రతిబింబం. కానీ నాదిని నేనంటా. ఎందుకంటే అర్థంలో కూడా నేనేమంటున్నాను? నేనే అంటాను కదా. అర్థంలో కూడా అది నేనే అంటున్నా కదా. అట్లాగే ఇది నేనే అంటా. మరి అన్యాయం కదా. అంటే నేను ఎంత నేను అయిపోయినానో చూడు. అసలు నేను తెలుసుకోకుండా ఏమ్మా ఇది నేనే అనమా? ఇది నేనే, ఇది నేనే. మరి అసలు నేనేమైంది? అందుకు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయాను. దీన్ని ఎప్పుడైతే నువ్వు నేను అంటున్నావో ఇంకా దాన్ని ఆడుకోనిలే, నాకెందుకు అనుకోవాలా, నా దాన్న నేను లోపల ఉన్నాము, నన్ను పిలిచినప్పుడు వద్దానులే, పిలవనప్పుడు ఎందుకు నేను అక్కడి లోపల ఉంటే సరిపోతుంది. నేను పాపం అసలు నేను బ్యాక్గ్రౌండ్ లో దాక్కుంది, పరమాత్మ దాక్కోలే. ఏమ్మా, అందుకే దీన్ని ఏమన్నారంటే మిథ్యాత్మ అన్నారు. ఇది ఒరిజినల్ కాదురా, ఇది మిథ్యాత్మ. మరి మాకందరికీ ఏం తెలుసండి అంటే, ఇది నాది, ఒక నేనున్నాను, ఆ నేను నిరాకారం, ఆ నేను సాకారం కదా. ఏ నేను? నా లోపలే. ఆయన అర్థం అవుతుందా? అంటే నేను దీంతోనే కాలక్షేపం చేస్తున్నా. నేను చేస్తున్న తప్పది. ఎప్పుడైతే నీకు ఈ నాదిని నేనంటున్నాను అని తెలిసిందో నీకు, అటువంటి నాదులే కదా ఇవన్నీ ఒరిజినల్ రూపాలా? ఇవి అర్థంలో పడ్డ బొమ్మలే. ఏది? ఈ కనపడేవాడు, ఇవి అర్థంలో పడ్డ బొమ్మలు. వీటి ఒరిజినల్ నేను ఇట్లనే ఉంటుంది కదా. నీ ఒరిజినల్ నేను ఎట్లుంటుందిరా? నీ నాదిలాగే ఉంటుంది. ఆ ఒరిజినల్ నేను నువ్వు కల్లో చూసుకో, నీకు తెలుస్తాడు వాడు కదా. కళలో ఇట్లాంటి వాడే కనపడ్డాడు. మరి వీడు మంచం మీద పడుకుంటే వాడేవాడుగా, వాడు ఇట్లా ఎందుకున్నాడు? వాడు నేను. అటువంటిప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నవన్నీ కూడా దృశ్యాలు. దృశ్యం అంటే ఏమిటి? నాకు కనిపిస్తున్నవన్నీ కూడా నా సద్రూపాలే కదా, నా అద్దంలో పడ్డ బొమ్మ లాంటివే కదా.
సద్రూపం అంటే ఏమిటి? ఇది నా సత్తు, సద్విశేషం కదా, ఇది సద్విశేషం, ఇది సద్విశేషమే కదా. ఇది జడమైన సద్విశేషం, ఇది చేతనమైన సద్విశేషం. అద్దంలో పడ్డ బొమ్మ చూడండి, జాగ్రత్తగా వినండి. నా శరీరం ఎప్పుడైతే నేను విశేషం అన్నానో, విశేషంలో చిద్విశేషం కాదు, సద్విశేషం. చిద్విశేషం ఏది? ఇలాంటి నేను, ఏంట్రా ఇలాంటి నేను, ఇచ్ఛా జ్ఞానంలో ఉన్న నేను, అది చిద్విశేషం. అది నిరాకారం అయితే చిత్ సామాన్యం అయిపోవాలి, అంతే కదా. నిరాకారం అయితే చిత్ సామాన్యం అవ్వాలి, విశేషం కాదు. విశేషమైందంటే ఏమిటి? ఆకారం ధరించింది. ఎవరికి తెలుస్తుంది? రామనాథం గారు ఒక్కరికే తెలుస్తుంది. అమ్మో, రామనాథం గారి లాంటి గురువు ఎవరు ఉండడు రా. నా గురువు అధికం శివ శాసనత. శివుడు శాసించేశాట, నీ గురువు కంటే మించిన వాడు ఎవడు లేడురా ప్రపంచంలో. దేవుడు అనేవాడు ఎవడన్నా ఉంటే నీ గురువే దేవుడు, అంతకు మించి ఇంకెవడు లేడు. ఎందుకంటే వాడొక్కడికి సాక్షాత్తు పరబ్రహ్మ కాబట్టి వాడికి అవన్నీ తెలిసినాయి. వాడి కథ వాడికి తెలియదా? నీ కథ నీకు తెలియదా? అట్లా వాడి కథ వాడికే తెలుసు, ఇంకోటికి తెలియదు. ఇప్పుడు నా సద్రూపం ఏమిటి అంటే, ఇది నా బొమ్మ కదా అమ్మా. ఇది జడమైనటువంటి సద్విశేషమే, జడ విశేషం. అద్దంలో పడ్డ నా బొమ్మ నా చిద్విశేషం. ఎందుకని? ఇది ఎట్లా ఉంటుందో అది అట్లే ఉండాలి కదా. అది నా చిద్విశేషం అని అందుకు చెప్తున్నా. నేను చూస్తున్నవన్నీ సద్విశేషాలు, ఎందుకంటే చిద్విశేషాలు నేను చూడలేనుగా. ఇవన్నీ అద్దంలో పడ్డ బొమ్మలు. ఇది అద్దంలో పడ్డ బొమ్మ అయితే అది కాదా కదా. నేను యొక్క రూపాలు ఇవన్నీ, ఆ నేనే. అందుకని ఆ నేను ఈ నేను చూసి ఇది నేనంటోంది. అది చూసి నేను అన్నట్టుగా నేను దీన్ని చూసి ఇది. మరి నాదిని ఎందుకు నేనంటున్నావు అంటే అందుకంటున్నావు. నాదనకుండా నేనంటావు ఏమిట్రా అంటున్నా. అంటే నీ సద్రూపాలు ఇంకా కాస్తలో డెప్త్ పోతున్నాం ఇప్పుడు. ఇది అర్థమైతే ఏది అర్థమైంది? ఇది నా సద్రూపం, దీని ఒరిజినల్ చిద్రూపం. అంటే ఇది విశేషం, అది విశేషం, అది చిద్విశేషం, ఇది సద్విశేషం. అది ఎందుకు చిద్విశేషమైంది? ఈ ఆకారం పొందాలంటే ఒక విశేషం, ఒక చిత్తు ఉండాలి నా దగ్గర. ఈ ప్లేట్ ఆకారం పొందాలంటే ఏదో ఒకటి ఉంటే కదా ఈ ఆకారం పొందింది. నీ దగ్గర బుద్ధి ఈ ఆకారం పొందుతుంది. అంటే ఇండివిజువల్స్ మనందరం పరమాత్మ ఆకారం పొందాలంటే ఒక చైతన్య శక్తే నా ఆకారం పొందింది, ఒక చిత్ సామాన్యమే చిద్విశేషం అయింది. అది అర్థమైంది కదా. ఇప్పుడు నేను చూస్తున్న ఇవన్నీ వీళ్ళందరూ కూడా సద్రూపాలు. ఇంకాస్త లోపలికి వెళుతున్నా, నా ప్రతిబింబాలు కావు. ఇవన్నీ కూడా సద్విశేషాలు. ఇవన్నీ సద్విశేషాలు. నీ ఆలోచనలు బింబాలైతే అవి క్రియాశక్తితో పంచభూతాలు ఏర్పడ్డాయి. ఇందాక చెప్పానే, ఇంట్రొడక్షన్ లోనే మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఇచ్ఛా జ్ఞాననిలో ఆకారం లేదు, వస్తువు అక్కర్లేదు. క్రియలోకి వచ్చేటప్పటికి నేను పంచదార, శనగపిండి, నెయ్యి లేకుండా లడ్డు తయారు చేయలేను. క్రియలోకి వచ్చేటప్పటికి పంచభూతాలు లేకుండా నాకు బొమ్మ తయారు కాదు. అందుకని పంచభూతాలు తీసుకోవాలి. పంచభూతాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? అక్కడ పృథ్వీ నుంచి తీసుకోవాలి. పృథ్వే కాదు, ఆకాశం, నీరు, గాలి అన్ని మొక్క పెరగాలంటే ఇక్కడ నా తల్లి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి విత్తనం వేసుకోవాలి. నేను నా తల్లి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆలోచించండి కదా. అది ఏమవుతోంది? పంచభూతాలు ఏర్పడ్డాయి, అవి తీసుకోవాలి. లేకపోతే వస్తువు తయారు కాదు. క్రియలో కావాలంటే క్రియాశక్తి.
పాంచభౌతికమైన జీవుడు నీ సద్విశేషం, పంచభూతాలు నీ సత్సామాన్యమైన జగత్తు. అవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇవన్నీ చూడండి, విత్ ఇన్ ద ఆకాశం. ఇది విశ్వాంతరాళంలో, ఇది విత్ ఇన్ ద ఆకాశం అంటే ఇది ఆకాశం. ఈ ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆకాశము నీ చైతన్యంతో కలిసి నువ్వు ఈ విశేషాలను తీసేసి, అంటే నేను అన్న ఆకారం తీసేయి, నాది నేను లాంటి ప్రతిబింబం అని దీన్ని కూడా తీసేయి. తీసి అంటే ఎక్కడ పారేవాకు కదా కదా. మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఏదో ఒక ఆట ఆడుకుంటాం. నువ్వు మనసులో ఒక నంబర్ అనుకోరా, ఆ అనుకున్న దానికి అనుకున్నంత అప్పు తెచ్చుకో, నేను ఒక 10 ఇచ్చా కలుపుకో కదా. తర్వాత అప్పులు వాడు అప్పులు ఇచ్చేసేయి, నా 10 నాకు ఇచ్చేసేయి. నీ దగ్గర ఎంత అంటే నీ దగ్గర నేను ఇచ్చిన 10లో 5 ఉంటుంది. అది కదా. ఏమా అట్లా ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశంలోనే కనబడుతున్నాయి, ఆకాశానికి బయట లేవు. అంటే ఆకాశం ఎక్కడుంది? ఈ భూమికి, ఈ పైన ఉన్న ఆకాశానికి ఈ మధ్యలో ఉన్నదంతా ఆకాశం. అంటే ఇప్పుడు మనం ఆకాశంలో ఉన్నాం. మనం ఆకాశంలో ఉంటే అక్కడున్నామా అనుకుంటాం. కాదు, మనం ఇప్పుడు ఉన్నది భూమి మీద ఆకాశంలో. ఏమ్మా ఆ ఆకాశము అంటే నీ సద్విశేషం తీసేయి అంటే తొలగించు. ఎక్కడ తొలగించు అంటే ఇంతమంది మనుషులు ఈ గదిలో కూర్చోలేదు, వీళ్ళందరూ సద్విశేషాలు, వీళ్ళల్లో ఒక చిద్విశేషం ఉంది. ఆ చిద్విశేషం ఈ సద్విశేషం లేకుండా పోతే మళ్ళీ మొదటికి రండి. పొలంలో నేను ఒక రాయి పడేశాను, పొలంలో ఒక రాయి కాదు ఇన్ని రాళ్ళు పడేశా, పొలనంతా అలజడిగా ఉంది. అలజడిగా ఉన్న పొలంను చూస్తూ, అలజడిగా ఉన్న పొలంను చూస్తూ నువ్వు ఆ నిశ్చలమైన పొలాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ మనుషులందరూ కూర్చున్న హాల్ని చూస్తూ, వీళ్ళెవ్వరూ లేనప్పుడు నా హాల్ ఎట్లుంది, వీళ్ళని తీసేయి అంటే అది తీసేయటం. వీళ్ళని తీసి అక్కడ వారేవాడు, వీళ్ళని కూర్చోబెట్టు. అందరినీ ఉంచి ఏం చేస్తావంటే, వీళ్ళు లేనప్పుడు ఇది ఎట్లా ఉంది, వీళ్ళు ఉంటే ఎట్లా ఉంది కదా. మా గురుదేవులు మాకెట్లా చెప్పారు అంటే, ఒక పూల చీర కట్టుకొని ఉన్నా నేను, అంత చీర నిండా ప్రింట్ వస్తుంది చూడండి. ఈ ప్రింట్ అంతా చిలకలో, పువ్వులో, కొమ్మలో, ఏవో ఉంటాయి కదా అన్ని బట్టలకి కదా. ఇవన్నీ లేనప్పుడు ఈ చీర ఎట్లుంది, ఇవన్నీ ప్రింట్ వేశారు. ఇది వెయ్యనప్పుడు ఇది ప్రింట్ వేశారు. ఇదిగో ఇక్కడ భరత్ ప్రింట్, ఇక్కడ ధీరజ్ ప్రింట్, అక్కడ రవి ప్రింట్, అక్కడ ఇంకో రవి, అక్కడ ఇంకో సుజాత, ఇంకో సుష్మా కాదే దాని పేరు, అదేదో శశి. అబ్బా మాట్లాడమన్నా ఏమ్మా, ఇట్లా ప్రింట్ వేశారు ఈ బటన్ నిండా. ఈ ప్రింట్ వెయ్యక ముందు, అందుకే మిమ్మల్ని అందరినీ కూర్చోకముందు అని నేను తెలుసుకున్నప్పుడు అట్లా తెలుసుకున్నా కదా. వెయ్యక ముందు ఇదంతా ఎట్లా ఉంది, ఆకాశంగా ఉంది, ఖాళీగా ఉంది కదా. ప్లెయిన్ శారీ ఎట్లుందిరా, తెల్లబట్ట. నేను వెయ్యక ముందు దాన్నే విద్యారణ్యులు చాలా బాగా చెప్పారు. పంచదశిలో గట్టిత వస్త్రం, దానికి గంజి పెట్టాలి, గంజి పెట్టి దాన్ని సాఫ్ చేయాలి. మెత్తగా ఉండే బట్ట మీద గనక ప్రింట్ వేస్తే పడవు. విద్యారణ్యులు పంచదశిలో చెప్పారు, కావాలంటే చదువుకోండి. అవన్నీ చదువుకోవడం మీకు రాదు కదా, అందుకని నేనే చెప్పేస్తాను కదా. దాని మీద ప్రింట్ వెయ్యక ముందు ఎట్లా ఉంది అంటే, వీరందరూ కూర్చోకముందు ఈ చోటు ఎట్లా ఉంది, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే అది ఆకాశం.
ఈ చోట్లో ఉంటే గోడలు అంటే ఇవి స్తంభాలు అన్నీ ఉన్నాయి. అట్లా లేని దాన్ని ఊహించుకోండి. ఊహించుకుంటే ఏమవుతుంది, మనం టెర్రస్ మీద కూర్చుని పైన చూస్తున్న ఆకాశం కనపడుతుంది. ఆ ఆకాశంలో కూడా మేఘాలు ఉన్నాయి. మళ్ళీ ఆ మేఘాలు కూడా లేకుండా ఉన్న ఆకాశాన్ని చూడండి. ఏరా ఆకాశం ఉంటుంది కదా, కనపడుతుంది కదా. మీరు చూశారంటే మీరు చూస్తున్నారు ఆకాశాన్ని. చూడాలి అంటే నా చైతన్య శక్తిని ఆకాశం అంతా వ్యాపించాలి. అది మీరు చూస్తున్నది సదాకాశం. మీ చేత చూడబడితే మీ చైతన్యం చేరి అదే చిదాకాశం అవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఒకటి తీసేసినా ఒకటి కలిపినా ఎంత చేసినా ఈ పూర్ణం పూర్ణంగా ఉంటుంది. దీంట్లో ఇంతమందిని కూర్చోబెట్టినా ఈ వీళ్ళెవ్వరూ కూర్చోకుండా ఒక్కడే కూర్చున్నా ఏమవుతుంది? ఇది అది ఆకాశంలో చిదాకాశే, అది చిదాకాశం. ఇది సదాకాశం. ఖాళీగా కనపడితే సదాకాశం. నీ చైతన్యంతో కలిస్తే అది చిదాకాశం. చిదాకాశే సదా భాసం, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంది. ఈ మనుషులు కూర్చున్నా ఉంది, వీళ్ళు లేకపోయినా ఉంది. అంటే ప్రింట్ వేస్తే చీర మీద బొమ్మలు ఉంటాయి, లేకపోతే చీర ఉంటుంది. అది దీపితం చిత్ జడాత్మకం. అది ఒక చైతన్యము ఒక జడము కలిస్తుంది ఎక్కడైనా చూడు కదా. ఆ కనిపించేది ఎవరు అంటే ఆ చైతన్యము ఆ జడము కలిసినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో రామనాథన్ గారు ఒక్కరే, ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇది ఒకటే మేము నిర్ణయించాం కదా. నా సద్విశేషం నా చిద్విశేషం లాంటిదే ఇవగో ఇన్ని సద్విశేషాలు. కాబట్టి అన్ని సద్విశేషాలు ఏమైపోతాయి, ఒక సత్తే అయిపోతుంది, సత్సామాన్యం అయిపోతుంది. అన్ని చిద్విశేషాలు ఒక చిత్సామాన్యం అయిపోతుంది. సచ్చిత్తులు విడకూడదు. ఇప్పుడు కూడా సచ్చిత్తులు విడిపోయిందే, నేను నాది విడిపోలే, కలిసే ఉన్నాయి. అర్థమైందా? 16 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఇది ఇంకా రేపు అంత తొందరగా చెప్పడానికి కాదురా, చాలా కొంచెమే అయింది. అనుభవం వాడు అనుభవం కదా అడిగాడు. ఎవరికి వాడికి అనుభవం రావాలి. ఇది వింటే పుణ్యం వస్తుంది రాదు, పుణ్యం అస్సలు రాదు కదా. పుణ్యం వస్తుంది అంటే పాపం కూడా రాదు. పుణ్యము పాపం లేవు. ఏమ్మా ఏం చెప్తానురా. ఓం తత్సత్ ప్రస్థిత్ ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోవర్గవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి 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 అనుకుంటున్నప్పుడు నువ్వు ఈ నాది రూపం కాదు, దీని ఒరిజినల్ నేను రూపం కూడా కాదు. ఏదైతే ఈ ప్లేట్ తయారు చేయక ముందున్నదో అది నేను, ఆ బ్రహ్మమును నేను అనుకుంటారా, ఖచ్చితంగా అనుభవం వస్తుంది.